गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। ఓం 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 శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. చాలా సంతోషం అండి. మళ్ళీ ఈరోజు ఐబీఎంవరంలో మీ మండపంలో రెగ్యులర్గా మీరు సత్సంగాలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా టీచర్స్ అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేసి సత్సంగం చేసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ చాలా ఆప్యాయంగా పిలుస్తూ ఆదరిస్తూ మాట్లాడించి సత్సంగానికి ఇంత ఉత్సాహం చూపించడం అరుదు. సత్సంగాలు చేసుకోవాలి అంటూ ఉండేవారు కదా నాన్నగారు. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అద్భుతంగా క్రియేట్ చేశారు. తర్వాత బుద్ధుడి 4 మాటలు చెప్తారు. సో రేపు మన జిన్నూరు నాన్నగారిది యాక్చువల్గా బర్త్డే డేట్ ప్రకారం సెప్టెంబర్ 23 ఆయన జన్మదినం అండి. రేపటికి 90 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. 2017లో మహాసమాధి అయితే 6 సంవత్సరాలు అయింది. 90 నిండును అనమాట రేపటికి. సో 90వ జయంతి నాన్నగారిది రేపు సెలబ్రేషన్ జిన్నూరులో. నాన్నగారు ఒక్క నిమిషం. సో నాన్నగారు పుట్టినరోజు అండి. అంటే నాన్నగారు అన్నారు 22-23 ఇయర్స్ అప్పుడు ఎప్పుడైతే భగవాన్ జీవితంలోకి వచ్చారో, నాన్నగారి జీవితంలోకి అంటే వచ్చి ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకుని ఆయన వశం చేసుకుని తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 6 months లోపల మళ్ళీ ఆయన అరుణాచలం వెళ్ళడం ఫస్ట్ టైం. నన్ను దత్తత తీసుకున్నారు భగవాన్ అనేవారు. ఎందుకంటే మాకు పెట్టుబడి అది లేదండి, జ్ఞానానికి పెట్టుబడి అది ఉండాలి, పెట్టుబడి అది మాకేం తెలియదు, మమ్మల్ని డైరెక్ట్గా దత్తత తీసేసుకుని భగవాను ఆయన ఆస్తికి నన్ను వాటాదారం చేసేశారు, ఆయన జ్ఞాన ట్రెషర్ని మనకి ఇచ్చేశారు అని. అది ఎలా జరిగింది అంటే సాధన వల్ల భగవాన్కి ఎలా అయితే మరణానుభవం ద్వారా జ్ఞానం పొందారో నాన్నగారికి భగవాన్ ప్రేమలో పొందారు. నాన్నగారు ఒక 2-3 సందర్భాల్లో చాలా ప్రైవేట్గా చెప్పింది ఏంటి అంటే, మేము సాధనలు అది ఏం చేయలేదమ్మా, భగవానికి మరణానుభవం ద్వారా అది దైవరహస్యం. అలా ఎలా జరిగింది అంటే అది దైవరహస్యం. భగవానికి ముక్తి రావడం అనేది మన ఊహకు అందంది. సో అది దైవరహస్యం. మనకి భగవాన్ ఎలా ప్రసాదించారంటే ఆయన ప్రేమలో అనుగ్రహించి అది మనకి ప్రసాదించేశారు. ఆయనకి కృషి తెలియదు, దైవరహస్యం ఆయన పొందేశారు. ఈయన్ని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టి ఈయన్ని వశం చేసుకుని స్వాధీనం చేసుకుని ఆయనలో ఒకటి చేసుకున్నారు నాన్నగారిని. సో ఇద్దరిది కూడా చాలా విచిత్రమైన అంటే విచిత్రంగా జరిగిన అనుభవం అనమాట. అయితే నాన్నగారు ఏమంటూ ఉండేవారంటే, నాన్నగారంటే పుట్టుక నుంచి ఆయనకు ఆ అర్హత ఉంది, ఆ పుట్టుక నుంచి ఆయన జ్ఞానిలాగే ఆయన ప్రవర్తన ఉంది, ఎప్పుడూ సాత్వికంగా ఉండేవారు ఆయన. చిన్నప్పటి నుంచి కూడా జ్ఞానం పొందాక మార్పు వచ్చిందంటూ ఏమీ పెద్ద కనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సత్వంగానే ఉన్నారు నాన్నగారు ఎప్పుడు.
ఆయన వ్యవహార విషయంలో కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కానీ, పక్క పిల్లలతో ఉండడం కానీ, ఇంట్లో తల్లిదండ్రులతో బిహేవ్ చేయడం కానీ అన్నీ కూడా చాలా సాత్వికంగా ఒక సెయింట్ లాగే జీవించారు నాన్నగారు కూడా. అయితే జ్ఞానం అంటే ఆల్రెడీ పరిపక్వత ఉన్న, కంప్లీట్గా పరిపక్వత ఉంటేనే ఆ దత్తత తీసుకోవడం సాధ్యమేమో. అది మన గురువుగారు మనకి చెప్పరు కదా. సో నాన్నగారు ఏమనేవారు, మనకి పరిపక్వత రాలేదు, ఆయన పరిపక్వతతో ఉన్నారు కాబట్టి భగవాన్ ఆలింగనం చేసుకుని ఒకటి చేసి ఆయన భుజాన్ని మోసాను, నా లైఫ్ అంతా ఇంక భగవాన్ టీచింగ్కి అంకితం అని చెప్పి అలా జీవించేశారు నాన్నగారు. జీవించడమే కాకుండా మనకేం చేశారు నాన్నగారు అంటే, మనకు అర్హత లేకపోయినా అర్హత ఉండి ఆయన్ని ఆలింగనం చేసుకుని ఆయన్ని ఒకటి చేసుకుంటే, అర్హత లేని మనల్ని ఆయనలో ఒకటి చేసుకుందాం అనుకున్నారు. సో నాన్నగారంటే గ్రేట్. అంటే ఎవరి గురువు వాళ్ళ గొప్పేనండి. ఎవరికైనా వాళ్ళ గురువే గ్రేటు, తర్వాత ఎవరైనా అనే ఫీలింగ్ వస్తుంది. ఎలా అంటే నా తల్లిదండ్రులు గ్రేటు, మిగతా వాళ్ళ తల్లిదండ్రులు గ్రేట్ అయ్యి ఉండొచ్చు, కానీ నాకు నా తల్లిదండ్రులే గ్రేటు. అలా మనకి మన పిల్లలే గొప్ప. వాళ్ళు ఏది చేసినా మన పిల్లోళ్ళు లాంటి పిల్లోళ్ళు లేడు, లేకపోతే మన పిల్లల లాంటి పిల్ల లేదు అని అనిపిస్తుంది. అలా మనకు గురువుకు మించిన గురువు లేడని ఎందుకు అనిపిస్తుంది అంటే, మనకు అన్నీ ప్రాక్టికల్గా ఆయన అలా చేసి చూపించారు కాబట్టి. కేవలం అనుకోవడం కాదు, ప్రాక్టికల్గా భూమి మీదకి చాలామంది జ్ఞానులు గురువులు వచ్చి ఉండొచ్చు, కానీ అంటే మనలో ఒకటయ్యి, అంటే ఒక గురువుగా ఒక ఆచార్యుడిగా బోధించవచ్చు. సద్వస్తువుని అనుభవంలోకి తెచ్చిన ఆయన ఆ సద్వస్తువు గురించి అనుగ్రహంతో బోధించవచ్చు. కానీ అజ్ఞానంతో ఉన్న మనల్ని కూడా జ్ఞానం కింద చూసి, అంటే మనలో ఉన్న అవలక్షణాలు కానీ, మనలో ఉన్న వాసనలు కానీ, మనలో ఉన్న బలహీనతలను కానీ ఆయన గుర్తించినట్టుగా ఉండి, మనలో డైరెక్ట్గా ఆత్మనే చూస్తూ ఆత్మనే అడ్రస్ చేశారు తప్ప మన జీవ లక్షణాలను ఆయన అడ్రస్ చేయలేదు, ఒక్క పబ్లిక్ ప్రవచనాల్లో తప్ప. అంటే ఈ జీవ లక్షణాల నుంచి ఎలా బయటకు రావాలో పబ్లిక్ ప్రవచనాల్లో చెప్పారు, కానీ సంభాషించినప్పుడు మనతో ఆయన మనం వేరు కాదన్నట్టు సంభాషించారండి. అందుకు ఆయనతో అత్యంత సమీపంగా అయిపోయాం భక్తులందరూ. ఎంత సన్నిహితం అంటే తల్లిదండ్రుల దగ్గర కూడా వేరుపాటు ఉంటుంది, భర్త దగ్గర అయినా వేరుపాటు ఉండొచ్చు, పిల్లల దగ్గర వేరుపాటు ఉండొచ్చు, కానీ ఆయనకి మనకి వేరుపాటు లేనంత సన్నిహితం అండి గురువు. అంటే ఆ చనువు గురువు ఇవ్వడం అసాధారణం. అంటే వాళ్ళకి ఏదో ఒక టైమింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రపంచం అంతా అట్రాక్ట్ అవ్వబడుతుంది వాళ్ళ పట్ల. వాళ్ళు ఎప్పుడైతే లోపల చైతన్యవంతులైపోయి ఆ జ్ఞానం ఎప్పుడైతే వరించిందో వాళ్ళని, సృష్టి అంతా ఆకర్షింపబడుతుంది వాళ్ళకి. అందరికీ అవైలబుల్గా ఉండడం సాధ్యం కాదు, ఎందుకంటే ఒక శరీరంతో అందరికీ అవైలబుల్గా ఉండడం సాధ్యం కాదు. కానీ ఆయన వీలైనంత, అంటే అవకాశం ఉన్నంత ఆ శరీరాన్ని భక్తులకు వదిలేశారండి. ఎందుకు? మనం శ్రమ పడలేము, మనం కృషి చేయలేము, మనం సాధనలు చేయలేము. ఒక నియమము, మనం ఏ ఆశ్రమానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళండి మీరు ప్రపంచంలో, మీరు ఏ ఆశ్రమానికి వెళ్ళండి, ఏ చోటకి వెళ్ళండి, ఏ గురువు దగ్గరికి వెళ్ళండి, నియమ నిబంధనలు లేని ఆశ్రమాలు ఉండవు. తెల్లారగట్లే లెగాలి, స్నానం చేయాలి, పూజా కైంకర్యం ఏదో ఉంటుంది, ధ్యానం ఉంటుంది, యోగాసనాలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది, ఒక రూటీన్ అయితే ఉంటుందండి. మనకు అసలు ఎక్కడా కూడా, అంటే అసలు అటువంటి వాటితో సంబంధం లేకుండా నీ జీవిత విధానంలోనే, నువ్వు జీవించే పద్ధతిలోనే నువ్వు ఆయన చెప్పే ఈ సబ్జెక్ట్ని మనం ప్రాపర్గా కనుక అవగాహన చేసుకుంటే ఇల్లు కదలక్కర్లేకుండా నువ్వు పొందొచ్చు అనేది చాలా, అంటే సింపుల్ చేసేసి అర్థం చేసుకోండి చాలు. అంటే ఈ ముడి తెగడం పెద్ద కష్టం కాదు. ఉపనిషత్తుల్లో చెప్పింది వాళ్ళు కఠినంగా చెప్పిన వల్ల కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న వల్ల అర్థం కాలేదు. దాన్ని శంకరాచార్యులు వారు మళ్ళీ భాష్యం రాసి అది ఇంకా సింప్లిఫై చేస్తే, మన భగవాన్ అద్వైతాన్ని ఏదైతే శంకరాచార్యులు వారు అద్వైతం బోధించారో దాన్ని ఇంకా సింప్లిఫైడ్గా భగవాన్ మన కలియుగానికి తగ్గట్టుగా, ఇప్పుడు అంటే ఇంత ఫాస్ట్ ప్రపంచంలో మన మనసులకు అర్థమయ్యేలాగా అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడ మనకి సమస్య ఫేస్ చేస్తున్నాము, అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, సఫరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. అంటే పుట్టుకొచ్చిన తర్వాత సఫరింగ్ తప్పదు, శరీరం వచ్చాక రోగం తప్పదు, మనసు వచ్చాక దుఃఖం తప్పదు. సో తాత్కాలికమైన సుఖ దుఃఖాల్లో మనం దుఃఖ మిశ్రితమైన ఈ ప్రపంచంలో బతికేస్తూ దేవుడిని ఎందుకు ఆశ్రయిస్తున్నాం అంటే ఏదో సుఖం కోసం, శాంతి కోసం ఆశ్రయిస్తున్నాం. మన గురువు ఏం చేశాడు? ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి బోధించింది ఏంటి అంటే,
అసలు భగవంతుడు లోపలే ఉన్నాడు. కేంద్రం ఎక్కడ అంటే భగవంతుడు కేంద్రం ఎక్కడ? మన హృదయంలోనే భగవంతుడు కేంద్రం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి? అంతర్యామిగా, అందరి హృదయాలలో అంతర్యామిగా సమానంగా ఉన్నానన్నారు. అన్ని జీవరాశుల్లోని హృదయంలో అంతర్యామిగా సమానంగా ఉన్నాను, హెచ్చు తగ్గులుగా లేరు. సో చీమలోని, దోమలోని, ఏనుగులోని, మనిషిలోని, అన్ని జీవరాశుల్లోని ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు. ఆకారం చిన్నదై ఉండొచ్చు, ఆకారం పెద్దదై ఉండొచ్చు, శరీరం యవ్వనమై ఉండొచ్చు, ముసలత్వమై ఉండొచ్చు, ఏది ఏమైనా అంతటా అందరి హృదయాల్లో సమానంగా ఉన్నాడు. ఆ సమానంగా ఉన్న వస్తువు, సమానంగా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది నీవే. నువ్వేమనుకుంటున్నావు? ఏ శరీరంలో ఉంటే ఆ శరీరం నేను అనుకుని హెచ్చు తగ్గులు చూస్తున్నావు. ఒకడు తెలుపని, ఒకడు నలుపని, ఒకడు పొడవని, ఒకడు పొట్టని, ఒకడు లావని, ఒకడు సన్నమని, అంటే ద్వంద్వ ప్రపంచం. అంటే నేను అంటూ వచ్చిన తర్వాత అదర్స్ వచ్చారు. అంటే ఫస్ట్ నేను వచ్చాక మీరు వచ్చారు. అంటే ఫస్ట్ పర్సన్ వచ్చాక సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ వచ్చాక థర్డ్ పర్సన్, అలా ప్రపంచం. దీన్ని భగవాన్ ఏం చేశారు? సూటి మార్గంగా ఏమని చెప్పారంటే, అసలు నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి ఉదయించావు? భగవంతుడు ఉన్నాడా లేడా? నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు. నమ్మిన వాళ్ళకి భగవంతుడు తెలియదు, నమ్మనోడికి భగవంతుడు తెలియదు. సో అసలు భగవంతుడు ఎవడు అంటే కృష్ణుడు చెప్పిన నిర్వచనం అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉండాలన్నాడు. కాబట్టి అంతర్యామిగా ఉన్న చైతన్యాన్ని మనం ఎలా అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే, ఏది అడ్డొస్తోంది? మన మనసే అడ్డొస్తోంది. సో అసలు మనసు ఏంటో ఒక్కసారి విచారణ చేసి చూద్దాం. మనసుతోనే కదా సుఖపడినా దుఃఖపడినా, బయట వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా ఒక వ్యక్తికి అది పెద్ద పట్టకపోవచ్చు, ఒక వ్యక్తికి విపరీతమైన క్షోభ కలగచ్చు. అది తీసుకునే తత్వంలో ఉంది. అంచేత ఏదైనా కూడా మనం పర్సీవ్ చేసేదాన్ని బట్టి ఉంది. సో మన మనసుని మనం పరిష్కారం చేసుకుంటే అంతా పరిష్కారం అయిపోతుంది. సో ఇప్పటి వరకు దేహం మీద కేంద్రంగా పెట్టుకుని దేహంతో చేసే పూజలు, దేహంతో చేసే జపాలు, దేహంతో చేసే అన్ని కార్యక్రమాలకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అసలు దేహం జడం రా, మనసు ప్రధానం. దేహం జడం, మనసు ప్రధానం. నువ్వు ఏది చేసినా నీ మనసుతో చెయ్యి. శరీరం మెకానికల్. జీవుడు తప్పుకుంటే శరీరం శవం. సో జీవుడిని నువ్వు బాగు చేసుకోవాలి ఇక్కడ ఉండగా. ఈ జీవుడిని బాగు చేసుకోవడం నువ్వు ఎలా చేయాలి? మళ్ళీ ఆడంబరం పెంచుకుని కాదు. ఇప్పుడు నేను ఒక జపం చేశాను అనుకోండి 100 సార్లు. ఈరోజు 100 సార్లు నా జపం అయిపోయిందా లేదా? 3 గంటలకు నేను లేచానా లేదా? 6 గంటలకల్లా ఇన్ని జపాలు కంప్లీట్ చేశానా లేదా? అంటే మెకానికల్గా కాదు. నీకు భగవంతుడి పట్ల ప్రేమ సహజంగా ఉంటే కౌంటింగ్తో పని ఉండదండి. ఇప్పుడు మన పిల్లల పట్ల సహజంగా ప్రేమ వచ్చేస్తుంది మనకి. గురువుగారు అంటూ ఉండేవారు, మన పిల్లల పట్ల మనకి సహజంగా ఎంత ప్రేమ ఉందో అంతకు మించి అక్కర్లేదు. అంతే ప్రేమ మనకి గురువు పట్ల కనుక డెవలప్ అయితే మీకు సాధనతో పని లేదు. ఎందుకు సాధనతో పని లేదు? ప్రేమలో నువ్వు కరిగిపోతావు. ఆయన్ని ప్రేమించినప్పుడు ఏమవుతుంది? నువ్వు ప్రేమించే వస్తువు ఎవరు? చైతన్యం. నువ్వు చైతన్యాన్ని నిజంగా కనుక, ఇందాకే మోహన్ అన్నారు, జీవుడు గురువుని ప్రేమించలేడు. అసలు జీవుడికి ప్రేమ లేదు. ఎందుకు? జీవుడే స్వార్థం. జీవుడు అంటేనే స్వార్థం అండి. నేను వచ్చాక నాకు స్వార్థం వచ్చింది, నేను వచ్చాక నాది వచ్చింది. నేను నాది పరిధిలోనే మనం బహుజన్మలు గడిపొచ్చేసాము. ఈ నేను నాది పరిధి దాటితే కానీ ఈశ్వరుడు అందడు. నేను నాది పరిధి ఎప్పుడు దాటుతాం? అసలు నేననేవాడు ఉన్నాడా? ఈ ఒంటి స్తంభం మేడ మీదే మొత్తం సృష్టి అంతా ఆధారపడి ఉంది, నీ దేవుడు కూడా. ఈ నేననే ఒంటి స్తంభంని నువ్వు గనక క్వశ్చన్ చేసి, దాన్ని డౌట్ చేసి, దాన్ని షేక్ చేస్తే నీకు అర్థమవుతుంది అది లేదన్న సంగతి. ఊహలో నువ్వు దాన్ని పెరడుగట్టుకుపోయినట్టుగా దాన్ని హ్యాబిచువేట్ చేసేసుకున్నాం. బహుజన్మలుగా ఏ జన్మలో ఏ శరీరం వస్తే అదే నేను అనుకుని దృఢంగా నమ్మేశాం ఇదే నేనని. సో ఈ శరీరమే నేనని బతికేస్తున్నాం ఈ జన్మలో. ఎందుకు? బహుజన్మలుగా ఏ శరీరం వస్తే అదే నేను అనుకున్నాను. ఇది కేవలం హ్యాబిట్టే, ఒక అలవాటు మాత్రమే. అలవాటు తప్పిస్తే అది లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ఎలా తప్పిస్తావు నువ్వు దాన్ని? నీకు అవగాహన అవ్వాలి. సబ్జెక్ట్ అవగాహన అయితే తప్పించవచ్చు. ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తోందో
అక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్పారు. అసలు ఉన్నదే భగవంతుడు, రెండు లేదు అని జీవుణ్ణి ఖండించేశారండి భగవాను. కానీ ఉన్నాడని మనం అనుకుంటున్నాం కాబట్టి సబ్జెక్ట్ చెప్పారు. అసలు ఉన్నదే ఈశ్వరుడు, రెండు లేదు. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో అలలు ఉన్నాయి, తుంపర్లు ఉన్నాయి. ఇప్పుడు పౌర్ణమి రోజు పైకి ఎగుస్తుంది, మళ్ళీ అమావాస్యకి లో లెవెల్లో ఉంటుంది. సముద్రం సముద్రమే, నీరు నీరే. అది ఎన్ని రూపాలుగానే ఉండొచ్చు, బుడగలుగా ఉండొచ్చు, అలగా ఉండొచ్చు, పెద్ద అలగా ఉండొచ్చు, చిన్న అలగా ఉండొచ్చు, అంతా సముద్రమే కదా. అలా సృష్టి అంతా కూడా ఈశ్వరుడు మాత్రమే. కానీ భిన్నంగా ఎందుకు కనిపిస్తుందంటే నేను వేరుగా ఉన్నానని వేరుపడిపోయాం కాబట్టి వేరుగా చూస్తున్నాం, ప్రపంచాన్ని రెండుగా చూస్తున్నాం. ఒకటి ఎలా అయిపోతాము, నేను ఆయన వేరు కాదు అనే భావన ఎప్పుడు కలుగుతుందంటే ఆయన పట్ల మనకు అపారమైన ప్రేమ కలిగినప్పుడు. ఆ ప్రేమ కూడా ఆయన ఇస్తే కలుగుతుందండి. ఆయన వైభవం తెలుస్తూ ఉంటేనే మనం ప్రేమించగలుగుతాం. మన పిల్లల్ని మనం సహజంగా ప్రేమించేస్తాం, ఎందుకంటే మన కడుపులో నుంచి పుట్టారు కాబట్టి. ఆయన గర్భం నుంచి మనం వచ్చాము. ఆయనకి మన పట్ల ప్రేమ ఎంత అపారంగా ఉందో మనం మెల్లమెల్లగా మనం సరెండర్ అయితే అర్థమవుతుందండి. అంటే నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు మంచే తప్ప రెండోది చేయరు కదా, అలాగే నా గురువు నాకు మంచి తప్ప ఇంకోటి చేయరు. మన ప్రారంభంలో వచ్చే ప్రతిదీ, మనకి జరిగే ప్రతి సంఘటన ఈశ్వరుడు పంపిందే. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని కంటారు, పెంచుతారు, మలమూత్రాలు కడుగుతారు, గోరుముద్దలు తినిపిస్తారు, మనం అరిగే వరకు మెత్తగా చేసి పెడతారు. తర్వాత మనకి డైజెషన్ బాగుందన్నప్పుడు కొంచెం గట్టి ఆహారం పెడతారు. అలా స్టేజ్ బై స్టేజ్ మనల్ని పెంచుకుంటూ వస్తారు. అలాగే ఈశ్వరుడు గురు రూపంలో వచ్చి మన మానసిక స్థితి ఏ స్థితిలో ఉన్నామో చూసి ఆ స్థితి నుంచి చెప్పుకుంటూ వచ్చి మెల్లమెల్లగా మనల్ని లోపలున్న చైతన్యంలోకి తీసుకెళ్తారు. ఈ లోపల అంటే స్కూల్ అన్నాక ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎల్కేజీలో ఉండొచ్చు, కొంతమంది 10th క్లాస్లో ఉండొచ్చు. అందరికీ ఒకే పాఠం వర్తించదు. ఏ లెవెల్లో ఎవరుంటే వాళ్ళకి ఆ లెవెల్ మాత్రమే అర్థమవుతుంది. నాన్నగారు ఏం చేసేవారంటే సమగ్రంగా భగవద్గీతలో కృష్ణుడు ఎలా అయితే ఎల్కేజీ టు పీజీ వరకు స్టూడెంట్స్కి ఎలా అయితే చెప్పారో దాన్నే సమన్వయంగా మనకు అర్థమయ్యే భాషలో నాన్నగారు బోధించారండి. సో భగవాన్ ఏం చెప్పారు, నేననే ఒంటి స్తంభం మేడ మీదే ఈ సమస్త సృష్టిని, తలంపులు, ఈ సృష్టి, ఈ క్రియేటెడ్ గాడ్ అన్నీ దీనిలోనే ఇమిడి ఉన్నాయి. ఈ నేను ఎవరు అనే ప్రశ్న నువ్వు గనక వేసుకుంటే దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే వీడు అబద్ధం. నువ్వెవరు అని నువ్వు ప్రశ్నించుకుంటే ఆగిపోతామండి. ఎందుకు, వాడు దొంగ. పోలీసు ఎదురుపడ్డాడు అనుకోండి, దాక్కుంటాడు. అలా నువ్వెవరు అనగానే అది దాక్కుంటుంది, అది బయటికి రాదు. దొంగ. సో అది నువ్వు దొంగని గుర్తించి దాన్ని కాన్స్టెంట్గా కనుక నువ్వు అది బయటికి రావడమే దాన్ని ప్రశ్నిస్తూ దాన్ని నిఘా వేసి ఉంచితే మెల్లమెల్లగా ఈ బాహ్య విషయాల్లోకి అది వెళ్ళకుండా, బాహ్య వ్యవహారం అది చేయకుండా మెల్లమెల్లగా అది తగ్గిపోతూ వస్తుంది. కానీ అది కాన్స్టెంట్గా చేయగలగాలి. అది అందరికీ సూట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఏ మార్గంలో మనం ప్రీవియస్గా ప్రయాణం చేసి ఉన్నామో అదే మార్గం మనకి మనస్కరిస్తుంది ఇప్పుడు. సో మనకి భక్తి అంటే సహజం. ఎందుకంటే మనకి భారతదేశంలోనే, మన బ్లడ్లోనే, మన జీన్స్లోనే భక్తి అనేది ఇమిడి ఉంది. విశ్వాసం అంటే పెద్దవాళ్ళ పట్ల గౌరవం, భగవంతుడి పట్ల భక్తి అనేది మనకి సహజం. అంటే పూర్వీకుల నుంచి వచ్చింది మనకి. అందుకు భక్తి ఈజీ కాబట్టి సరెండర్ మనకి బెస్ట్ పాత్ అండి. భగవాన్ది కూడా సరెండరే. ఎందుకంటే ఆయన అమ్మ గుడికి వెళ్ళారు, ఈ నాయనార్ల కథ చదివారు, ఆ కళ్ళమ్మట ధారలు ఆగకుండా కారేవి, ఆయనకి తెలియకుండానే ఆ ప్రక్రియ జరిగిపోయింది. ఆయనకి ఆ భక్తి పారవస్యంలో ఆయనకి కరిగి ఆ డెత్ అనుభవంతో ఆయన ఈశ్వరుడు వేరు కాదనే అనుభవం పొందేశారు. ఆయన పొందవలసింది మధురైలోనే పొందేశారండి. అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది ఏదీ లేదన్నారు భగవాన్. ఎందుకు, మధురైలోనే డెత్ అనుభవంతో ఆయనకి జ్ఞానం వచ్చేసింది. ఆయనకి చేయవలసింది, చూడవలసింది, పొందవలసింది ఏమీ లేదు. అయితే ఆయన ఉపాధిని అరుణాచలేశ్వరుడు అరుణాచలం ఎందుకు తీసుకొచ్చాడు అంటే దాన్ని స్పిరిచువల్ సెంటర్ చేయడానికి. స్పిరిచువల్ సెంటర్ అంటే భూమికి అద్భుతమైన ఆధ్యాత్మిక సెంటర్గా అరుణాచలం చేయడం కోసం భగవాన్ అక్కడికి తీసుకొచ్చారండి. ఎందుకు, కొండ విశిష్టత భగవానే తెలియచేశారు. అరుణాచలేశ్వరుడు గురించి ఎవరికి ఏమీ తెలియదు, అది సీక్రెట్ క్షేత్రం అప్పటి వరకు. ఎప్పుడైతే భగవాను మరణానుభవం ద్వారా పొందారో అరుణాచలేశ్వరుడు పిలిచినట్టు కాదు, ఒక లీల జరిగిందండి, దైవలీల.
ఆయన అరుణాచలం రావడం సెప్టెంబర్ 1 మొన్న జరిగింది సెప్టెంబర్ 1 అరుణాచలం రావడమే గుళ్ళోకి వెళ్ళడం, ఆ గుళ్ళోకి వెళ్ళడం ఎవరు లోపల ఎవరు లేకపోవడం, వెళ్ళడమే ఈశ్వరుని పట్టుకుని అప్ప నీ ఆజ్ఞను అనుసరించి రావడం జరిగింది. ఇక నుంచి నీ ఎలా చేసుకుంటే అలా, ఇంకా నాకు సంబంధం లేదు, అంటే నీకు పూర్తిగా వశమైపోయి ఉన్నాను, నువ్వు ఎలా నడుపుకుంటే అలా. ఎందుకు? ఆయన పొందవలసింది పొందేశారు. ఆ శరీరం ద్వారా ఏది జరగాలో ఇంక ఈశ్వరుడు చూసుకుంటాడు. 100% ఈశ్వరుడికి ఉపాధిగా ఆ శరీరం ఉంది. జ్ఞానం ఒక దేహాన్ని వరిస్తే ఎలా ఉంటుందో అలాగే జీవించారు. దేహం ఉన్నట్టుగా జీవించలేదు, మనందరం దేహంగా జీవిస్తున్నాము. ఆయన చైతన్యంగా జీవించారు దేహం ఉండి కూడా. అందుకు ఆయన హయ్యెస్ట్ ఉదాహరణ అండి. చైతన్యానుభవం పొందితే, సంపూర్ణంగా గనక నువ్వు ఆత్మజ్ఞానం పొందితే ఎలా జీవించాలో అది భగవాను అణువు ప్రతి క్షణము ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఆయన ప్రతి చర్యలో జ్ఞానం కనపడిందండి. ఎందుకు? ఈశ్వరుడి దగ్గరికి వచ్చారు, రావడమే ఉత్తరంలో కింద పేరు రాయలేదండి, అంటే ఏదో అనుకరణ కాదు. వాళ్ళ అన్నగారికి ఉత్తరం రాస్తాడు. ఎందుకు? ఆ డబ్బులు ఏవో ఉన్నాయి, ఫీజు కట్టే అంటాడు అన్నయ్య. ఆ డబ్బులు తీసుకుని అరుణాచలం వెళ్ళాలి, అందుకు ఉత్తరం రాస్తాడు. మీ ఫీజు కట్టబడలేదు, ఇందులో 3 రూపాయలు తీసుకోవడం జరిగింది అని. అంటే 5 రూపాయలు 2 రూపాయలు వదిలి 3 రూపాయలు పట్టుకెళ్ళిపోతూ ఉత్తరం రాస్తాడు, ఫీజు కట్టుకోవాలి, నేను కట్టడం లేదు అని. దీని గురించి అన్వేషించద్దు, అంటే ఈ శరీరం గురించి ఇంకెక్కడ అన్వేషించద్దు, ఒక పని నిమిత్తం ఈ శరీరం వెళ్తోంది అని ఇట్లు అని పెట్టి పేరు రాయలేదండి కింద. ఎందుకు? ఆయన పేరుతో ఆయన తాదాప్యం పోయింది, ఈ రూపంతో నామంతో శరీరంతో తాదాప్యం పోయింది, కంప్లీట్గా ఈశ్వరుడితో తాదాప్యం వచ్చేసింది. ఇంకా ఈశ్వరుడికి రూపనామం ఏముంటుందండి? అందుకు ఇంకేం రాయాలో కూడా లేదు, ఇంకా అలా బ్లాంక్ వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ స్థితి మనం మాట్లాడుకోగలం, కానీ అది అర్థం కావడం కష్టం. ఎందుకంటే మనసుకి బుద్ధికి అతీతం అది. మనం బుద్ధితోనే మనసుతోనే ఆలోచిస్తాము, అతీతమైంది మన బుద్ధికి అందదు. సో అందరి విషయాన్ని మనం డిస్కస్ చేసుకోవాలి, ఇప్పుడు అందరి విషయాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇది ఎలా సాధ్యం? సబ్జెక్టు వినగా గురువు పట్ల విశ్వాసం కరెక్ట్గా పెట్టుకుని, ఆయన మాట దేవుడై ఉంది. గురువు ఎప్పుడూ కూడా శరీరం కాదు, ఆయన మాటే దేవుడై ఉంది. ఆయన శరీరం దగ్గర ఉండడం మన అదృష్టం, ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అవడం అదృష్టం, ఆయన కూడా మనం ఉండడం, ఆయన చర్యలు చూడడం. ఒక జ్ఞాని భూమి మీదకి వస్తే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యంగా, అంటే ఓహో ఇలా ఉంటారా, ఓ మన మనసు లేకపోతే ఇలా ఉండొచ్చా, అహంకార రహితంగా జీవిస్తే ఇంత ఆనందంగా ఉంటుందా, ఇంత శాంతిగా ఉంటుందా, ఇంత మేలు జరుగుతుందా ప్రపంచానికి అనేది మనకి మన కళ్ళు ఎదురుకుండా ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది. ఆహా ఇలా ఉండాలి కదా ఎప్పటికైనా, ఇలా అవ్వాలి కదా ఎప్పటికైనా. సో ఏది అడ్డొస్తోంది ఇలా అవ్వడానికి? నా అహంకారం నాకు అడ్డొస్తోంది. ఇతరులు ఎవ్వరూ అడ్డు కాదు, ప్రపంచం అడ్డు కాదు, మనుషులు అడ్డు కాదు, పరిస్థితులు అడ్డు కాదు, నాకు నేనే అడ్డు అని మనం గుర్తించి, ఈ నేను కూడా లేని నేనుని మనం ఆపాదించుకుని బహుజన్మలు బతికేశాము. ఇప్పుడు గురువు చెప్తున్నాడు కాబట్టి నమ్మి ఇది లేదు, ఉన్నది ఆయనే, ఏది జరిగినా ఆయన సంకల్పం ప్రకారమే జరుగుతోంది, మన సంకల్పం అంటూ ఏమీ లేదు, సంకల్పించుకున్నా జరిగేది ఈశ్వర సంకల్పమే. సో మనసు ఉంది కాబట్టి సంకల్పాలు వస్తూ ఉంటాయి, వికల్పాలు వస్తూ ఉంటాయి, అది పక్కన పెట్టి ఈశ్వర సంకల్పం జరుగుతోంది, నేను ఇది గుర్తించి గౌరవించాలి. ఏది జరుగుతూ ఉన్నా కూడా మనం ఈశ్వర సంకల్పాన్ని గౌరవించి ప్రసాద బుద్ధితో కనుక స్వీకరించగలిగితే మెల్లమెల్లగా మనసు కరిగిపోతుందండి. ఎందుకు? సరెండర్ అయ్యే కొద్ది కేవలం మనం అర్పించుకుంటున్నాం అనుకోవడం కాదు, అర్పించుకోవడంలో ఏమవుతుందంటే ఆయన శక్తి మనలో ఉద్భవిస్తుందండి. మనం సరెండర్ అయితే మనకేం వస్తుందని అనుకోవచ్చు, ఏంటి అన్నీ సర్వస్వం ఆయనకి ఇచ్చేస్తే ఇంకా మనకేంటి అంటే అన్నీ ఉంటాయండి మనకి. మన సమస్తం సమర్పించుకుంటే, సమస్తం అంటే మన ఇంట్లో బట్టలు బంగారాలు ఆయనకి ఏం అక్కర్లేదండి, బట్టలు బంగారాలు మన్నాగులతో ఆయనకి పని లేదు. నీ మనసును ఆయన సమర్పిస్తే, నీ మనసులో ఉన్న బలహీనతల్ని, నీ మనసులో ఉన్న వాసనల్ని, నీ మనసులో ఉన్న మలినాన్ని ఆయన కడిగి పరిశుద్ధి చేసి, ఏ ఈశ్వరుణ్ణి పొందడానికి అడ్డు వస్తున్నాయో అవన్నీ తీసి ఆయన నిన్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీ చేసేవాడే గురువు అండి. ఆ రెడీ చేసేటప్పుడు మనం అడ్డుపడకుండా ఉంటే చాలు.
సరెండర్ అవ్వడం ఏంటి అంటే ఆయన చేసే పనికి మనం అడ్డుపడకూడదు, మన పని ఆయనే చేస్తున్నాడు, అదే అనుకుంటున్నాం మేము ఇందాక నుంచి. అది సాధన లేదు కదా అంటే సాధన లేదని చెప్పడానికి లేదు, నిజంగా సాధన లేదు. సాధన ఎవరికి లేదు? సరెండర్ అయిపోయినోడికి లేదు. అంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు శక్తి లేకుండా చీమైనా పుట్టదు, ఎంట్రుక కదలదు అని అందరం చెప్పుకుంటామండి నోటి మాటగా. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. ఎన్ని మన యాన్సిస్టర్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, మన ముసలోళ్ళ కాడి నుంచి. సామెత ఏంటి? ఈశ్వరాజ్ఞ లేకుండా చీమైనా పుట్టదు. చీమై పుట్టినప్పుడు అసలు ఈ సమస్త సృష్టి ఈశ్వరాజ్ఞ లేకుండా ఎలా నడుస్తుంది? ఓన్లీ ఆయన దయతో నడుస్తుంది. ఆయన దయలో మనందరం భాగస్వాములు. సముద్రానికి భిన్నంగా నీరు ఎలా లేదో అలా చైతన్యానికి భిన్నంగా మనం లేము. ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి ఉన్నాం అనుకునేది తొలగించుకోవడానికి సాధన చేసుకోమన్నారు. అసలు సాధన ఉందా అంటే యాక్చువల్గా లేదు, కానీ ఉంది, నేనున్నాను అనుకుంటున్నాను కాబట్టి చేసుకోమన్నారు. ఏం చేసుకోమన్నారు? అది మెల్లగా తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? నువ్వు విచారణ ద్వారా తొలగించుకుంటావా? నీకు విచారణ కుదరదు, ఆయనకి సమర్పించుకుంటావా? సమర్పణ కుదరట్లేదు, నాకు బలీయంగా ఉంది అంటే ఆయన నామం, రూపనామం, మన రూపనామాన్ని తగ్గించుకోవడానికి ఆయన రూపనామాన్ని పట్టుకుని మన ఫోకస్ అంతా ఆయన రూపనామం మీద పెట్టుకుని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన రూపాన్ని తలపెట్టుకుంటూ వచ్చే ప్రతి సంఘటనని ఈశ్వర ప్రసాదంగా మనం తీసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మనకి మనసు పలచబడుతుందండి. ఒక రకమైన శాంతి వస్తుంది. అంటే ఎత్తువారి చేతి బిడ్డల కింద ఉంటామండి మనందరం. ఎవడన్నా మనం మంచోడంటే ఓహో మంచోడనేమో, ఎవడన్నా చెడ్డోడంటే కృంగిపోవడం, మంచోడంటే ఓహో నేను మంచోడు అనుకోవడం. మీరు ఎంతకాలం ఇలా ఎదుటోడి ఒపీనియన్ మీద జీవించి బతుకుతూ ఉంటారు? ఎప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు? అసలు మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి? ఈ మానవ జన్మ మనకి ఎందుకు వచ్చింది? అసలు పరమాత్మను పొందడానికి విశేషమైన జన్మ ఇది. ఈ జన్మలో మనకి ట్రూత్ తెలియజేసే గురువు వచ్చాడు. బయట వెతుక్కుంటూ జన్మలు పూజలని, పునస్కారాలని, దేవుళ్ళని, పుణ్యక్షేత్రాలని, కొండ ఎక్కడాలు దిగడాలు బోర్డు చేసామండి. యజ్ఞయాగాదులు ప్రతి యుగంలో భగవంతుడిని పొందడానికి రకరకాలు చేసుకుంటూ వచ్చారు. కలియుగం వచ్చేసరికి శ్రమ పడలేరు, ఆయుష్ తక్కువ, అనారోగ్యం ఎక్కువ, పొల్యూషన్ ఎక్కువ, సింపుల్గా మోక్షం వచ్చేలాగా భగవాను జ్ఞాన మార్గం భూమి మీదకి తెచ్చారు. అది నేనవండి విచారణ. అది మనకి కుదిరితే ఎప్పటికప్పుడు ఇప్పుడు దుఃఖపెట్టే తలంపు, బాగా దుఃఖం పీడించేసే తలంపు ఒకటి వస్తుంది అనుకోండి, ఆ తలంపు ఎవరికి వస్తుంది అని ఒక్కసారి వెనక్కి తిరిగామనుకోండి, అంటే బాహ్యంగా వెళ్ళిపోయే మనసుని ఒక్కసారి తలంపే, నీకు దుఃఖం వచ్చినా తలంపే, సంతోషం వచ్చినా తలంపే, తలంపు తీసేస్తే ఏమీ లేదు అని చెప్పాడు భగవాన్. అది నమ్మి మనకి నిన్న మన కుక్క చనిపోయింది ఒకళ్ళ ఇంట్లో. సో అంటే చాలా దుఃఖం అండి. ఇంట్లో మరణం జరిగితే దానికి మించిన దుఃఖం లేదు, మరణానికి మించిన దుఃఖం లేదు. సో ఆ దుఃఖాన్ని తట్టుకోవడం చాలా కష్టం ఎవరైనా. భగవాన్ ఏం చెప్పాడంటే అందరూ ఏదో రోజు చనిపోవాలి. శరీరం వచ్చాక అందరం ఏదో రోజు చనిపోతాము. శరీరం చనిపోయే లోపల ఈ నేను అనేవాడు చనిపోవడం గురించి దుఃఖపడరా నువ్వు? శరీరాలు వచ్చి చనిపోవడం సహజం కదా. వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారని ఏడవడం మానేసి నీ లోపల ఒకడు ఉన్నాడు కదా, ఆడెవడో నువ్వు ప్రశ్నించి వాడిని వెనక్కి తీసుకెళ్ళి స్వస్థానానికి చేరుకో. నువ్వు జన్మ మరణ చక్రంలో నుంచి నువ్వు విడుదలైతే అసలు పుట్టుక చావు లేదనేది నీకు అవగాహనకు వస్తుంది. ఈ పుట్టుక చావు నిజం అనుకుని నీ చావుకు నువ్వు భయపడి, ఇంట్లో వాళ్ళు చనిపోయినా బయట వాళ్ళు చనిపోయినా భయపడిపోయి ఆందోళన పడిపోయి, ఏముంది ఇది క్రియేషను, వచ్చింది పోవలసిందే. ఈ క్షణం ఉన్నది నెక్స్ట్ క్షణం ఉండదు, మార్పు సహజము. బాడీ వచ్చింది వెళ్ళిపోవాలి కదా నాన్నగారు అంటూ ఉండేవారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతే అసలు భూమి తట్టుకోవడం కష్టం కదా. ఇప్పుడు పుడుతున్నారు అనుకోండి, చచ్చిపోవట్లేదు అనుకోండి, అస్తవ్యస్తం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనమే ఏడుస్తాం, బాబాయ్ పంపేయరా బాబాయ్. ఎంతకాలం జీవించుంటామండి ఇక్కడ. సో అది కూడా ఏమీ అన్యాయంగా చేయట్లేదండి భగవంతుడు. కర్మను అనుసరించి ఏ జీవుణ్ణి ఎప్పుడు ఎలా పెట్టి ఆడించాలో అలా ఆడిస్తున్నాడు. ఈశ్వరుడు వేరుగా నేను వేరుగా ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి బాబో ఈశ్వరుడు నన్ను ఇలా ఆడించేస్తున్నాడని అనుకుంటున్నాం. లేదు, నేను లేను అనుకుంటే గనక మనం ఆయన చేతిలో తోలు బొమ్మలం మాత్రమే అని గుర్తించి ఆయనకి మనం గనక శరణాగతి చెందగలిగితే అంతా ఈశ్వర దయలో జరుగుతోంది. ఎక్కడ ఆయనకి పక్షపాతం లేదు,
ఎవరి కర్మానుసారం ఆ శరీరాన్ని తేవడం, తీసుకెళ్ళడం, ఆ జీవుడిని విడిచిపెట్టడండి. చనిపోయాక ఆ జీవుడు ఏమైపోతాడో అని కంగారు మనం పడక్కర్లేదు. మన తల్లిదండ్రులు మనం పుట్టిన తర్వాత మనకి ఏం వస్త్రాలు కట్టాలి, ఏం బొట్టు పెట్టాలి, ఎలా తలదువ్వాలో వాళ్ళకి చెప్పక్కర్లేదు కదా. అలా ఈశ్వరుడు ఈ జీవుడిని ఎలా ఎక్కడ పెడితే వాడికి మంచి జరుగుతుంది, ఎక్కడ పెడితే అభివృద్ధిలోకి వస్తాడో చూసుకుని ఇంకో శరీరం ఇస్తాడు. ఎప్పటి వరకు? శరీరరహితంగా నువ్వు అయ్యే వరకు. సో మీకు ఇంకా సరదాగా ఉందా శరీరంలో ఉండడం? ఉండండి సరదాగా. లేదు బాబోయ్ ఇదంతా మేము పడలేకపోతున్నాము, ఇదంతా అసత్యము, ఒకరోజు సంతోషం అనిపించింది మరునాడు దుఃఖం తీసుకొచ్చేస్తోంది, ఇది నిజం కాదు, ఈ రొచ్చులో నుంచి నేను బయటకు వచ్చేయాలి అనే వైరాగ్యం మీకు వచ్చి, ఆ తపన మీకు వచ్చి ఈశ్వరుని మనం పొందాలి ఇక్కడే ఇప్పుడే మన ప్రయత్నం సిన్సియర్గా చేస్తూ ఆ లోపల ఉన్న వస్తువుని మనం పొందాలి, నాకు నేనే అడ్డు కాబట్టి ఆ అడ్డును తొలగించుకోవడానికి ఈ సత్సంగాలు వింటూ, గురువు వాక్యం వింటూ, దాన్ని విశ్వసిస్తూ మనం ఆచరిస్తూ ఉన్నాం అనుకోండి, ఈజీ అయిపోతుందండి. ఫ్రీడమ్ వచ్చేస్తుంది లోపల నుంచి, ఎంతో విడుదల వచ్చేస్తుంది లోపల నుంచి. ఏది జరుగుతూ ఉన్నా ఓహో ఈశ్వర ప్రణయాలకి ఇలా ఉంది. రేపు ఈరోజు మనం ఇలా సుఖంగా ఉన్నాం, ఈ హాల్లో కూర్చుని ఉన్నాం, రేపు మనలో ఒకళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అనారోగ్యం రావచ్చు, ఇంకొకటి జరగచ్చు, ఇంకోటి జరగచ్చు. ఈ క్షణం మనం ఈశ్వరుడి సన్నిధిలో ఉన్నాం. మనకి ఇప్పుడు 24 గంటల్లో ఒక 8 గంటలు పని చేసుకుంటాం అనుకోండి, మనకు అమూల్యమైన టైం, ఫ్రీగా ఉన్న టైం ఒక 4 గంటలు ఉందనుకోండి. ఆ 4 గంటలు మీరు సత్సంగానికి, మంచి మాట వినడానికి, ఒక ఈశ్వరుని తలపెట్టుకోవడానికి, ఆయన వైభవం వింటూ మన మనసుని పలచపరుచుకునే పని మనం చేసుకుంటూ ఉంటే, మన చేతిలో ఉన్న పని మనం సక్రమంగా చేసుకుంటూ ఉంటే ఈశ్వరుడి దయ అపారంగా ఎప్పుడు ఉందనే సంగతి మనకు అనుభవంలోకి వస్తుంది. ఎఫర్ట్ దేనికోసం అంటే ఈశ్వరుడి దయ ఉన్నా మనకు ఉన్నట్టు తెలియట్లేదు కాబట్టి. దయతోనే ఉన్నామండి అని చెప్పుకుంటున్నాం, లోపల సఫరింగే. లోపల సఫరింగ్ పోతుందండి నిజంగా నమ్మినప్పుడు. అది తెలియడం కోసం మన సాధన పేరు పెట్టుకున్నాం. ఆ ఎఫర్ట్ కొద్ది రోజులు చేసినట్టుగా అనిపిస్తుంది, ఈశ్వరుడే చేయిస్తాడు, తర్వాత సహజం అయిపోతుందండి. ఏం చేయక్కర్లేదు, మనం ఉంటాము, పనులు జరుగుతాయి, మనం ఉంటాం, కార్యక్రమం జరుగుతుంది. అది ఎలా జరిగినా పర్వాలేదు, జరిగినా జరగకపోయినా పర్వాలేదు, మనం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, శరీరం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఇంకేముందండి అప్పుడు? అంతా ఈశ్వరుడి కంట్రోల్లో జరుగుతోంది, ఎలా జరగాలో అలా జరుగుతోంది. సముద్రంలో నీటి బిందువు బ్రేక్ అయిందనుకోండి, మళ్ళీ నీరు ఇంకోటి అవ్వదు. సో మనం వెళ్ళిపోతే ఆయనలోకి వెళ్ళిపోతాం. శరీరం పోయినా మళ్ళీ జీవుని ఎక్కడ పెట్టాలో ఆయన ఎక్కడ పెడతాడు. ఈశ్వరుని పట్టుకుని బతికేద్దాం, ఏముంది ఇంకా? మనం ఏం చేస్తున్నాం? మనుషులను పట్టుకుని బతికేస్తాం, అందుకు దుఃఖం వచ్చేస్తుంది. రాగద్వేషాలతో జీవించేస్తామండి జీవితం అంతా కూడా. మొన్న భూటాన్ వెళ్ళొచ్చాం ఒక వారం రోజులు, అక్కడంతా కర్మ సిద్ధాంతమే, మనం చేసింది మనకు తిరిగి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? సింపుల్గా జీవిస్తున్నారు. ఒకే డ్రెస్ కోడ్ పెట్టుకున్నారండి. స్కూల్ యూనిఫామ్ ఒకటే, ఆఫీసులో వెళ్ళేవాళ్ళు ఒకే డ్రెస్సు, షాపుల్లో ఉన్నవాళ్ళు ఒకే డ్రెస్సు, చీఫ్ మినిస్టరు ఒకే డ్రెస్సు, రాజు ఒకే డ్రెస్సు. ఇంకా భేదం ఉండదు. ఇంకా గొప్ప తక్కువ ఏముందండి? ఇంకా నీకు ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎంత పదవి ఉన్నా నువ్వు ఆ పని చేసేవాడు ఒకే డ్రెస్లో ఉంటారు. అంటే వీడు రాజుని తెలియకపోతే ఆ రాజా పనిచేసేవాడో తెలియదు. అలా భేదం లేకుండా పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఒక క్రమశిక్షణ జీవించి, ఒక సాత్వికమైన జీవితం జీవించి, భగవంతుడు చెప్పినట్టు మనం ఉండాలని ఒక దేశం అలా జీవిస్తున్నారండి. మనం ఒకింట్లోనే అలా జీవించట్లేదు. అంటే అలా అందరికీ సాధ్యం కాదు. మనం ఉదాహరణగా ఎందుకు తీసుకుంటున్నామంటే, మనసులో మనకి భేదం లేకుండా మనం చూసుకుంటే చాలని చెప్పారు మన గురువుగారు. ఇప్పుడు ఆ దేశంలో మనం పుట్టలేదు, అక్కడ పరిస్థితులు మనకు వర్తించవు. అది చూసి వచ్చిన వల్ల ఏమర్థమవుతుంది? సింపుల్గా జీవించాలి, పక్కోడితో కంపారిజన్ అవసరం లేదు, ఎవరికి ఉన్నది వాళ్ళు కట్టుకుంటారు, ఎవరికి ఉన్నది వాళ్ళు తింటారు, ఆడంబరానికి వెళ్ళకుండా సింపుల్గా జీవిస్తూ. అంటే ఆడంబరం అంటే బోల్డ్ వస్తాయండి. ఇప్పుడు నాకు ఉంది కాబట్టి నేను ఒక ఇల్లు కట్టుకోవచ్చు, 4 ఇళ్ళు కట్టుకోవచ్చు, 10 కార్లు ఉండొచ్చు, దానికి అంతు లేదు. అయితే ఈశ్వరుడు నీ ధనానికి కానీ, నీ అధికారానికి కానీ, నీ చదువుకు కానీ, నీ తెలివితేటలకు కానీ లొంగడు. నీ సత్వగుణానికి, నీ సమాన బుద్ధికి, నీ పవిత్రతకి, నీ సిన్సియారిటీకి లొంగుతాడండి. సో ఏది నువ్వు చేస్తే భగవంతుడు నిన్ను మెచ్చుకుంటాడో,
నువ్వు అలా జీవిస్తూ భగవంతుని మెప్పు నువ్వు పొందితే ఆయన నిన్ను ఆలింగనం చేసుకుని, నాన్నగారిని భగవాన్ ఎలా ఒకటి చేసుకున్నారో అలా చేసుకుంటారు. నాన్నగారిని చేసుకున్నారు, మనల్ని ఎందుకు చేసుకోవట్లేదు అని అడగచ్చు మనం. అర్హత లేదు కాబట్టి. యు గెట్ ఓన్లీ వాట్ యు డిజర్వ్. నీకు అర్హత ఉంటే నువ్వు కావాలని అడగక్కర్లేదు, వచ్చి వరిస్తుంది. అర్హత లేకపోతే అడిగినా రాదు. అంచేత అడగడం అడగకపోవడం కాదు, అర్హత వస్తే అది వచ్చి తీరుతుంది. అర్హత వచ్చే వరకు మన కృషి మనం చేద్దాం. ఆ కృషి ఏంటి? తిప్పలు పడిపోయి కింద మీద ఎక్సర్సైజులు చేసేసి దొల్లి ఎక్కర్లేదండి. అర్థం చేసుకోండి చాలన్నారు. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడమే సాధన అన్నారు. ఏముంది? నేననే తలంపు వచ్చి ఈ సమస్త సృష్టి వస్తుంది. రాత్రి నిద్రలో మనకి తలంపు లేదు. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక్క తలంపు కూడా లేదు, సుఖంగా ఉన్నాం. గాఢ నిద్ర స్థితి ఎరుకలో జ్ఞానం అని భగవాన్ చెప్పారు. అంటే తలంపు లేకుండా మనం ఉండలేము. మనసు అన్నాక ఒక తలంపు తర్వాత ఒక తలంపు, ఒక తలంపు తర్వాత తలంపు, మూగిపోయి ఈ చీమల పుట్టలా ఉంటుందండి తలకాయ చీమల పుట్ట. ఇప్పుడు దాన్ని చెరిపేయాలి. అది ఎక్కడ చిక్కబడిపోతుందంటే 5 ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సినిమాల కోసం కళ్ళు, మ్యూజిక్కో లేకపోతే ఏదో ఈ పక్కింటోళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు అని చెవులు. నోటికి 2 పనులు అంటండి. మిగతా ఇంద్రియాలకన్నీ ఒక పని అయితే నోటికేమో ఆహారం. పొట్ట వద్దని చెప్తూ ఉన్నా కూడా రుచి కోసం తినేయడం. ఆరోగ్యానికి మంచిది కాదన్నా మసాలాలు ఎక్కువ తినేయడం అలవాటు పడిపోయి ఉన్నాం. ఏదైనా అలవాటే, అది శరీర భావనే అలవాటు. ఈ అలవాటుకి మళ్ళీ 100 అలవాట్లు. శరీరం నేననే భావనే దీర్ఘ అలవాటు అన్నారు. ఈ దీర్ఘ అలవాటుకి మళ్ళీ 100 అలవాట్లు. ఈ దీర్ఘ అలవాటు పోవాలంటే ముందు మిగతా అన్న కంట్రోల్లో ఉంచుకో, నీ మనసుని స్వాధీనంలోకి తెచ్చుకో ఫస్ట్. చాలామంది అంతర్ముఖం అంటే ఏంటి, అంతర్ముఖం అంటే ఏంటి, అంతర్ముఖ దృష్టి రావాలంటున్నారు జ్ఞానం పొందాలంటే అని చాలామంది ప్రశ్న. పాపం ఏంటి అంతర్ముఖం అంటే ఏంటి, లోచూపు అంటే ఏంటి? ఎందుకంటే బయట చూపు తప్ప లోచూపు మనకి ఎవరికి తెలియదు. పుట్టిన కానీ చచ్చిపోయే వరకు బయట మనుషులను చూడడం, బయట ఎవరేం కట్టుకున్నారు, ఎవరేం పెట్టుకున్నారు, బయట ఎవరేం కారు వేసుకెళ్ళారు, లేకపోతే ఎవరి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లేరు, వీళ్ళకి పెళ్ళయింది, వీళ్ళకి పెళ్ళి అవ్వలేదు, ఇవే గొడవలు కదండి. అసలు ఇంకో గొడవ ఉందా మనకి? ఆయన ఏమంటున్నారు, అసలు క్రియేషనే నిజం కాదురా, నువ్వు నిజం కాదు, నువ్వు నిజం అనుకుని 100 వ్యవహారాలు చేస్తున్నావు. అసలు నువ్వు ప్రశ్నించుకుని నువ్వు లోపలికి రా. లోపలికి ఎందుకు? అంతటా భగవంతుడు ఉంటే లోపల వెళ్ళమని ఎందుకు చెప్పాడు ఆయన? అంతటా ఉన్న భగవంతుణ్ణి మనం దర్శించలేమండి. ఎందుకు? మన అహంకారం కళ్ళతో చూస్తున్నాం ప్రపంచాన్ని. లోపల హృదయంలో నేను ఉన్నానని ఆయన చెప్పిన చోటకి కనుక మనసును మళ్ళించి తీసుకెళ్తే అక్కడ కరిగి అది వన్నెస్ వచ్చిన తర్వాత, అంటే అది సెపరేట్నెస్ పోయిన తర్వాత ఉన్నదొక్కటే అనే సంగతి మనకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మాటలతో చెప్పుకుంటున్నాం, మాటలతో మాత్రమే చెప్పుకుంటున్నాం. అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ శరీరం కూడా నేను కాదు, ఏ శరీరాలు వాళ్ళు కాదు, ఇదంతా ఒక లీల జరుగుతోంది. సినిమా చూసినప్పుడు తెర మీద సినిమా నడుస్తూ ఉంటుంది, యాక్టర్లు ఏమి అక్కడ ఉండరు, బొమ్మ కనిపిస్తూ ఉంటుంది మనకి. అలా ఈ బొమ్మల ప్రపంచం నడుస్తుందని మనకి అవగాహనకు తెలుస్తుందండి. సినిమాతో మనకేం తాదాప్యం ఉండదు, చూసేస్తాం వెళ్ళిపోతాం. అలాగే ఇదంతా ఒక సినిమా కింద చూస్తాం ఎప్పుడు అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు. అప్పటి వరకు మాత్రం నిజం అనిపిస్తోంది కాబట్టి ఇది నిజం కాదు. ఈశ్వర సంకల్పానికి అనుగుణంగా మనం జీవిద్దాం. ఆయన సంకల్పమే ఎలాగూ జరుగుతుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా. పుట్టినప్పటి నుంచి నువ్వు మరణించే వరకు ప్రతి సంఘటన కూడా ప్రీ డిటర్మిన్డ్ అని చెప్పారు భగవాను. అంటే తీసేసిన సినిమా నీ జీవితం అని చెప్పారు. నీది ఎంత తీసేసిన సినిమానో ఆవిడది అంతే తీసేసిన సినిమా. నాది తీసేసిన సినిమా ఆవిడ ఎందుకు ఎలా ప్రవర్తిస్తోంది? కుదరదు. ఇప్పుడు మన సినిమాలో ఆడపడుచు అత్తగారు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, నాది తీసేసిన సినిమా ఆవిడ కాదంటే ఆ సినిమాలో ఆవిడ నిన్ను తిట్టేది ఉంది. సో ఆవిడ వేరు చేయక సినిమా నుంచి, నువ్వు సినిమా ఆవిడ సినిమానే అని చెత్త. ఈ సినిమా క్యారెక్టర్లు మనం కాదు, ఊరికే నటించి వెళ్ళిపోతాం మాత్రమే. సో దీన్ని సీరియస్గా తీసుకోవద్దు, సుఖంగా ఉండండి. మీరు పుట్టకముందు ఎక్కడున్నాం మనకు తెలుసా, పోయాక ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిన టైంలో నువ్వు అసలు ఎవరు, నీకు అసలు పక్కోడితో సంబంధం ఏంటి? అందుకే విదేశాలకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అవ్వడానికి మనదే బెస్ట్ కల్చర్.
అంటే రూటెడ్గా మన సనాతన ధర్మంలో మనం ట్రూత్ ఇక్కడ వివరించినట్టు ఇంకెక్కడా వివరించలేదండి. చైతన్యం గురించి, సత్యం గురించి మన మహాత్ములు చెప్పినట్టుగా ఎక్కడా ఇంత క్లారిటీగా చెప్పలేదు. మన అదృష్టం అది. అయితే మనం ప్రాక్టికల్గా జీవించట్లేదు. అదే విదేశాల్లో అనుకోండి, ఎవరి పని ఆడు చూసుకుంటాడు, చాలా కష్టపడతారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, పక్కనతో వాళ్ళకి సంబంధం ఉండదండి. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారా లేదా, వాళ్ళకి సంసారం ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉందా లేదా, పని లేదు. ఏదైనా హెల్ప్ అవసరం అయితే చేస్తారు, లేకపోతే పని చూసుకుంటారు. సో అక్కర్లేని మలినం అంతా మైండ్లో పెట్టుకోవద్దు. మనకు ఖాళీ ఎక్కువైపోయి మలినం పోగు చేసుకుంటూ ఉంటాం. ఖాళీ ఉన్న టైంలో నువ్వు సద్వినియోగం చేసుకో టైంని. మనం ఇంటి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారా, అక్కడ ఏం చేస్తున్నారు, నాన్నగారు అనేవారు కంచం భోజనం చేయగానే చేయి కడుక్కోగానే వెళ్ళిపోవాలంటండి, లోక వ్యవహారం కోసం. ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏం జరుగుతుంది, కాలక్షేపం మీద. అసలు పవిత్రమైన మానవ జన్మ అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మానవ జన్మ రావడం అత్యంత దుర్లభం. ఆ జన్మ వచ్చిన తర్వాత జ్ఞానం పొందడానికి ఇది ఉపాధి అండి. అంటే నీ దేహం దేవాలయం, లోపల ఈశ్వరుడు ఉన్నాడు. ఆ లోపల ఉన్న మలినాన్ని తీసేస్తే ఈశ్వరుడు నీ లోపల వ్యక్తం అవుతాడు. అది అవకాశం ఒక మానవ జన్మలోనే ఉంది. అది తెలియచేయడానికి వచ్చిన సద్గురువు ఉన్నాడు. నీకు జిజ్ఞాస లేకపోయినా నీకు జిజ్ఞాస వచ్చేలాగా సబ్జెక్ట్ బోధించాడు. సో జిజ్ఞాస నువ్వు పెంపొందింప చేసుకుని దానికోసం ప్రయత్నం చేస్తూ నువ్వు మరణిస్తే ఈ జీవుడిని మళ్ళీ ఎక్కడ పెడితే అభివృద్ధిలోకి వస్తాడో అక్కడికి పెట్టి నీకు జ్ఞానం వచ్చే వరకు నేను విడిచిపెట్టను అని చెప్పారు. సో ఆ పని మీదే మనం ఉండాలండి. రెండో పని మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకు అది పని లేదు, ఉందనుకుని నొలుకుంటున్నాం. పని లేదని గుర్తించి శరీరం ద్వారా ఏది జరగాలో అది జరుగుతుంది. ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం ఇవన్నీ సహజంగా చేసేస్తాం. ఇప్పుడు బ్రష్ చేసుకోవడం, వంట చేసుకోవడం, స్నానం చేసుకోవడం రోజు మెకానికల్గా చేసేసుకుంటాం. ఖాళీగా ఉన్న టైంలో మీ ఖాళీ టైంని నాకు కేటాయించండి చాలు, అంతకు మించి ఏం చేయక్కర్లేదు. నన్ను స్మరించండి, జరిగే సంఘటనలో నేను ఉన్నానని. ప్రపంచాన్ని భిన్నంగా చూడకండి, ప్రపంచంలో కూడా నన్నే చూడండి. మీకు భిన్నంగా నేను లేను, ప్రపంచానికి భిన్నంగా నేను లేను, అంతటా ఉన్నది నేను అని గుర్తించి, నీ లోపల ఉన్నది బయట ఉన్నది నేనే అని గుర్తించి రియాక్ట్ అవ్వకు. యాక్షన్ చెయ్యి, రియాక్షన్ వద్దు. ఎందుకు? రియాక్షన్ వస్తే మళ్ళీ పొల్యూట్ అవుతావు. రజోగుణానికి తమో గుణానికి నేను అందను. సత్వగుణం కూడా మార్గం మాత్రమే, గమ్యం కాదు. కానీ సత్వగుణాన్ని నువ్వు అవలంబించకపోతే, మనసు పలచబడకపోతే, మనసు హంబుల్గా లేకపోతే, నీకు తూకం పెరగకపోతే లోపలికి వెళ్ళవు. బాహ్య విషయాల్లోనే మన జీవితం వెళ్ళిపోతూ ఉంటే అంతర్ముఖం రాదు. నీతో నువ్వు కూర్చుని, మౌనంగా నీతో నువ్వు కూర్చుని అసలు నీ లోపల ఏం జరుగుతోంది, అసలు నీ మనసులో ఏం వికారాలు ఉన్నాయి, ఎవరి మీద నీ మనసు వాలుతోంది, కూర్చుని చూస్తే ఏదో రూపం నామం పట్టుకుని ఏడుస్తూ ఉంటామండి మనం. ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు, తలం పెళ్ళి ఎవరి మీద వాళ్తుంది, ఏదో రూపం నామం మీద వాళ్తూ ఉంటుంది. ఆ వాలేది ఈశ్వరుడి మీద వాలేలా చూసుకుంది. ఎటో వెళ్ళిపోతుంది. వద్దురా, ఎందుకు నీకు, వాళ్ళు ఎవరో నీకు ఎందుకు, వాళ్ళు ఏమైనా నిన్ను ఉద్ధరిస్తారా, వాళ్ళు ఏమైనా నీ పక్కన ఉంటారా, వాళ్ళు ఏమైనా నీకు సేవ చేస్తారా? నిజంగా మనకి బాగోనప్పుడు, నిజంగా మనసులో బాగోనప్పుడు ఎవ్వరూ మనకి సహకారం చేయలేరండి, ఒక్క ఈశ్వరుడు తప్ప. అది మనందరికీ తెలుసు. అప్పుడే దేవుడు అని ఏడుస్తావు. అదేదో నువ్వు ముందు నుంచే ఈశ్వర నువ్వు తప్ప ఇంక రెండోది లేదు, ఈ అహంకార మమకారంలోంచి నన్ను విడుదల చెయ్యి, నేను నాది అనేది అబద్ధం చెబుతున్నావు, నాకు నిజం అని అనిపిస్తోంది, నాకు అలా గోచరిస్తోంది, ఈ అజ్ఞాన అంధకారాల్లోంచి నన్ను బయటికి తీసుకొచ్చి నీ వెలుగులో నన్ను నడిపించు అని రోజు ఒక చిన్న ప్రార్థన చేసి హృదయపూర్వకంగా అలా ఆయన చెప్పినట్టు మనం జీవిస్తూ ఉంటే చాలా సుఖమయమైపోతుందండి జీవితం. నేను ఇప్పుడు స్టేషన్కి రావాలి, సడన్గా కుంభవృష్టి వర్షం, అంటే ఇంక ఎంత పడిపోయిందంటే కరెంటు పోయింది. ఇప్పుడు బయలుదేరినా రోడ్డు మీదకి రావడానికి లేదు, వచ్చినా వెహికల్ వచ్చేది లేదు. బయలుదేరతాం, ఎక్కడ అది ట్రాఫిక్ కదలలేదు. ఇంత సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం, ట్రాఫిక్ కదలలేదు. అయ్యో మనం జిన్ను రీచ్ అవ్వగలమో లేదో, పోన్లే ప్రారంభంలో ఉంటే ఉంది, లేకపోతే లేదు. కానీ ఎక్కడో తెలియని ఫెయిత్, ఆగడం జరగదు కదా గురువుగారి దగ్గరికి వెళ్తూ ఉంటే. ఎప్పుడూ ఆగడం జరగలేదు. ఇది ఎలా జరుగుతుందంటే జరుగుతుంది, మౌనంగా ఉంటే సరిపోతుంది. మనం ఆందోళన పడినా పడకపోయినా జరిగేది జరుగుతుంది. సో కూర్చుని ఉన్నాను. అమీర్పేట నుంచి యూటర్న్ తీసుకుని స్టేషన్కి వెళ్ళాలి అంటే ఇంకా 50 minutes చూపిస్తుంది. ట్రైన్కి ఏమో 40 minutes టైం ఉంది.
అంటే 10 నిమిషాలు లేట్ వెళ్తాం అనమాట. ఇంకా అలా కాదని కార్ పక్కకు పెట్టుకోమని మెట్రో ఎక్కేసాం, 20 నిమిషాల ముందు వచ్చేసాం. కొంతమంది మిస్ అయ్యారు. మిస్ అయినా మిస్ అవ్వకపోయినా అంతా ఈశ్వర ప్రణాళికే, అది తీసేసిన సినిమా అంతే. అయితే మనకి ఎక్కడ వాంఛ ఉందో, ఎక్కడ ప్రయారిటీ మనం ఫీల్ అవుతామో, ఎవరికి మనం అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తామో అక్కడ ఆబ్స్టికల్ ఫ్రీ అవుతుందండి. అంటే మన జీవితంలో మనం అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అంటే నాకు ఇది ప్రధానం, దీని తర్వాత ఏదైనా అని దృఢ సంకల్పం పెట్టుకున్నాం అనుకోండి, ఆయన దగ్గర చేరడానికి అసలు ఏది అడ్డు కాదండి. ఇది నా జీవితానుభవం. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, నాన్నగారి దగ్గరికి వెళ్ళడంలో ఆటంకం నాకు ఈ జన్మలో తెలియదండి. ఎందుకు? ఈజ్ మై ప్రయారిటీ. నాకు ఆయన తర్వాతే ఏదైనా, ఆయన తర్వాతే ఎవరైనా. ఆ నమ్మకం ఎవరు కలగజేశారు? ఆయనే కలగజేశారు. మనంతట మనకు రాదు అది. ఇప్పుడు నేను అనుకున్నా నాకు రాదు. ఆయన ఎంత ప్రేమ కురిపించారంటే, ఎంత అపారమైన ప్రేమ కురిపించారంటే, ఆ ప్రేమకి మనం వశం అవ్వకుండా ఉండలేక వశం అవ్వడం. అంటే ఒక చిన్న సందర్భం, పుట్టినరోజు అంటే నాన్నగారు పుట్టినరోజు అసలు పెద్ద జరుపుకోవడం ఇష్టపడేవారు కాదు. కానీ మరి భక్తులు భగవాన్ బర్త్డే ఎలా అయితే, భగవాన్ శరీరం కాదురా బర్త్డే ఎందుకు అంటే, అలా కాదు, మీకు కాదు మాకు కదా, మీరు భూమి మీదకి వచ్చిన రోజు మాకు ఎంత విశిష్టం ఇది అని చెప్పి సెలబ్రేషన్ చేసినట్టు నాన్నగారికి మనం చేసుకున్నాం. సో మనం నాన్నగారు ఎప్పుడూ అనేవారు, మీ బర్త్డే రోజైనా ఒక్కసారైనా అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది, ఈ శరీరం ఎందుకు వచ్చిందని కనీసం సంవత్సరంలో మీ పుట్టినరోజు రోజైనా ప్రశ్నించుకోండి. 365 రోజులు మీరు మర్చిపోయినా కనీసం జన్మదినం చేసుకున్న రోజు పాయసం తినండి. తిన్న తర్వాత ప్రశ్నించుకోండి, అసలు ఈ పుట్టుకు ఎందుకు వచ్చాము, అసలు నా దేహం ఎందుకు వచ్చింది ఇక్కడికి, దీని లక్ష్యం ఏంటి అని తలపెట్టుకోమనేవారు. అందుకు ఇది వరకు చెప్పాను, ఊరికి సరదాగా చెబుతున్నాను, తర్వాత మళ్ళీ మోహన్కి ఇస్తాను. చిదంబరం నుంచి అరుణాచలం నాన్నగారు ఉన్నారని రావడం జరిగిందండి. వచ్చినప్పుడు ఆ 1 వీక్లో బర్త్డే వస్తుంది. ఇక్కడ ఉండగా అరుణాచలంలో నాన్నగారి సమక్షంలో ఉంటాం కాబట్టి ఈ పుట్టినరోజుతో ఇంక పుట్టినరోజులు మర్చిపోయి దేనికోసమైతే మనం జన్మ తీసుకున్నామో నాన్నగారు ఆల్రెడీ మనకి చాలా బోధించున్నారు కాబట్టి ఈ రోజుతో నేను ఈ దేహ బుద్ధిని ఇక్కడ ఆయన సమక్షంలో విడిచిపెట్టుకోవాలి. ఇక్కడ అది దృఢ సంకల్పంతో వెళ్ళాను. సో ఆ రోజు అసలు ఏ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎలాగో ఫోన్లు లేవు ఆ రోజుల్లో. ఒక మామూలు పాత బట్టలు విడిగా పెట్టుకుని ఆ రోజు కట్టుకుని అస్సలు ఎవ్వరికీ కనపడకుండా ఏమీ అంటే నార్మల్గా ఉండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ రోజు స్పెషల్ చేసేసి ఉన్నారు మనకి. అన్ని రోజుల్లాగే ఒక రోజు అది, కానీ ఏంటి చాలా సరదాగా ఇప్పుడు ఇంకా పెంచేశారు కదండి. ఇంకా అసలు మొత్తం ఊరంతా పెళ్లిలా చేసేస్తున్నారు బర్త్డేలు. అన్ని ఆడంబరాలే మనకి ఇంకా. సో అసలు ఏ ఇంపార్టెన్స్ లేని దానికి ఇంపార్టెన్స్ మనమే ఇచ్చేసాం. అంటే అలవాట్లు పెంచేస్తున్నామండి రోజు రోజుకి. ఇప్పుడు బర్త్డే ఓ రోజు, ఇంకో రోజు వచ్చేది. ఇప్పుడు ప్రతిరోజు మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకా పీస్ డే, హ్యాపీనెస్ డే, ఫ్రెండ్షిప్ డే, పండగలు, దేవుళ్ళ పండగలు, మన పండగలు. ఎందుకు వచ్చామో ఎవరికి తెలియదు. ఆ పండగ వాళ్ళు చేసినట్టు మనం చేయలేకపోతే అప్పులు చేసేయడం. అసలు ఇంకా అంటే ఇంకా జారిపోయాక ఎక్కడికి జారిపోతామో మనకే తెలియదండి. అసలు పక్కోడితో పోల్చొద్దురా బాబు, నువ్వు ఎందుకు వచ్చావు చూసుకుని వెళ్ళిపో. ఆ పక్కోడు ఏంటి, నీకు నిజంగా ఇబ్బంది వచ్చినప్పుడు నీకు నువ్వు తప్పెవడు ఉండడు. సో నీతో నువ్వు జీవించడం ముందు నేర్చుకో. వాళ్ళున్నారా, వీళ్ళున్నారా, వాళ్ళు మెచ్చుకున్నారా, వీళ్ళు తిట్టారా, నీకు అనవసరం. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వేంటో నువ్వు ముందు అంచనా వేసుకో. సో ఈ రోజుతో ఇక్కడ నేను నాది అనేది ఇక్కడ ఈయనకి సమర్పించి నన్ను మర్చిపోవాలి అని ఇంకా అసలు విపరీతంగా తపన వచ్చేస్తుంది అనమాట. సరే ఆయన లీల ఎలా ఉంటుందంటే మోహన, సరే మామూలుగా పొద్దున్నే 6 గంటలకి కూర్చుంటారు కదా, నూనె రాసేవారు రామచంద్రరాజు గారు, బుజ్జు ఇద్దరులో ఒకటి రాసేవారు. అప్పట్లో బుజ్జు లేడు అనుకుంటు. రామచంద్రరాజు గారు నాన్నగారికి నూనె రాస్తున్నారు. పక్కన కూర్చుని ఉన్న భక్తులందరూ చెన్నై నుంచి ఎవరో దంపతులు వచ్చారండి. నూనె రాస్తుండగా పొద్దున్నే 6-6:30 మధ్యలో వచ్చి నాన్నగారికి దండం పెట్టుకుని 2 పెద్ద ప్యాకెట్లు, కిలో ప్యాకెట్లు 2 ఆయన చేతిలో ఇస్తే నాన్నగారు ఇలాగా చూసి ఇలాగ లోపలికి చూసి, ఇదేంటమ్మా చాక్లెట్ల మీద కంపెనీ పేరు లేదు, హ్యాపీ బర్త్డే అని ఉందేంటి, ఓన్లీ హ్యాపీ బర్త్డే అని ఉంది, కంపెనీ పేరు ఏం లేదు. హ్యాపీ బర్త్డే అని రాసున్నాయి ఏంటి చాక్లెట్లన్నీ, రకరకాల రంగులు.
గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లూ 2 ప్యాకెట్లు పెద్దవి అనమాట. అమ్మ ఉషాయిలా రామ్మా అని చెప్పి హ్యాపీ బర్త్డే ప్యాకెట్లు తెచ్చారమ్మా మనకి, చాక్లెట్లు పంచిపెట్టాయి అందరికీ అన్నారు. నాకు నవ్వొచ్చేస్తాను లోపల. ఎందుకు అంటే ఈశ్వరుడి లీల ఎలా ఉంటుందంటే, ఏమీ అక్కర్లేదు, నేను నాది నీ దగ్గర సమర్పించేసి అసలు నన్ను నేను మర్చిపోవాలి ఈ రోజుతో అనుకుంటే, అంటే ఈశ్వరుడి ప్రేమ ఎలా ఉంటుందో, నేను ఇది ఏదో గొప్ప కోసం చెప్పట్లేదండి, ఉదాహరణ కోసం చెప్తాను. ఎందుకంటే ఈశ్వరుడికి మనం సమర్పించేద్దాం అనుకుంటేనే ఇంత వైభవం. అయితే సమర్పించేస్తే ఆయన మన జీవితాన్ని సునాయాసంగా తామరాకు మీద నీటి బొట్టు అంటుకోకుండా ఎలాగ సంసారంలోంచి బయటికి వెళ్ళిపోతుందో అలా మన సంసారం అంటకుండా మనం దాటేయచ్చు సంసారం నుంచి, ఎప్పుడు ఆయన్ని మనం పట్టుకుని ఉంటే. ఏమనుకో, కేవలం నేను నాది వదులుకోమంటాడు ఆయన, ఈ రోజుతో వదులుకుంటే బాగుండు అని చిన్న దృఢ సంకల్పం, అంటే సిన్సియర్గా. అందుకే పెద్ద పెద్ద పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాలు, హృదయపూర్వకంగా నిన్ను నాలో ఐక్యం చేసుకో, నా బుద్ధి బాగు చేసి, నా మలినాన్ని తీసి నీలో ఒకటిగా చేసుకో, ఈ పాత్రలోంచి డైవర్ట్ అవ్వకుండా నన్ను తిన్నంగా నీలోకి వెళ్ళేలాగా నన్ను అనుగ్రహించు. ఇలా చిన్న ప్రార్థన హృదయపూర్వకంగా చేయించాలి. ఇప్పుడు సత్యభామకి రుక్మిణికి అయింది కదా, దగలన్నీ వేసేసిన కృష్ణుడు తూగలేదు, ఒక చిన్న తులసి దళానికి తూగాడు. ఎందుకు? ప్రేమతో నువ్వు చేసేదానికి ఫలితం అపారంగా ఉంటుంది. నీ అధికారంతో, నీ ధనంతో ఆయనకి పని లేదు. సో సరే అయిపోయింది. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా నేనేమీ మాట్లాడలేదు, ఆయన లీలా చూద్దామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేసిస్తే మధ్య మధ్యలో ఒక్కొక్కళ్ళు హ్యాపీ బర్త్డే అంటూ అన్న. ఎందుకంటే నాన్నగారు అన్నారు కాబట్టి, హ్యాపీ బర్త్డే అమ్మ ఇచ్చే అందరికీ అన్నారని అందరూ ఈ ఫారినర్స్ అందరూ కూడా హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ అని ఇచ్చేసి వచ్చేసాను. అయిపోయింది. తర్వాత స్నానానికి వెళ్ళొచ్చారు. ముందు రోజు గోపిక అని నాన్నగారి దగ్గరికి ఒక ఫారినర్ వచ్చేదండి. అస్సలు ఆవిడ 80 ఏళ్ళు. ఆవిడకి నాన్నగారు అంటే ఎంత ఇష్టం అంటే, క్యాలెండర్ చూసుకుని ఏది మంచి టైమో చూసుకుని ఆ టైంలోనే నాన్నగారిని బయటికి వెళ్ళమనేది. చాదస్తంగా ఉండేది మన ముసలోళ్ళ కన్నా కూడా. అవడం అమెరికా అమ్మాయి. నాన్నగారు మీరు క్రిస్మస్కి ఉండట్లేదు కదా, సో ఈ వారం రోజులు ఓ రోజు క్రిస్మస్ చేసుకుందాం నాన్నగారు అంటే, ఆయన ఏం చేశారు, ఓ డేట్ అటు ఇటుగా చెప్తాను అవేపు చూస్తున్నారనమాట. అంటే బర్త్డే రోజు ఇది ఎలాగ స్పందిస్తుందో చూద్దామని, అమ్మ ఆ రోజు పెట్టుకుందామా ఈ రోజు పెట్టుకుందామా అని అడుగుతున్నారు. నేనేం మాట్లాడకుండా నవ్వుతో చూస్తున్నాను. కరెక్ట్గా బర్త్డే రోజే సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పారు. అప్పుడు కూడా నేను మౌనంగా ఊరుకున్నాను. సరే ఈ హ్యాపీ బర్త్డే చాక్లెట్లు అయిపోయినాయి, ఆయన స్నానం చేసి వచ్చారు. భోజనం చేస్తూ ఉంటే మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ, మొత్తం ఈ రంగురంగుల కాగితాలు, ప్లాస్టిక్ కాగితాలు, పువ్వులు, మొత్తం డెకరేషన్ సామాన్ అంతా పట్టుకొచ్చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ఈ గిటార్లు, వాళ్ళు బాగా పాడతారు భజన్స్ అయ్యి, అవన్నీ తెచ్చుకుని రెడీ చేసుకుంటున్నారు. నాన్నగారు భోజనం చేసి వచ్చి కూర్చున్నాక కాసేపు చాంటింగ్ చేయించారు అందరితో. చాంటింగ్ చేయించేశాక, ఓహో ఈరోజు మన ఈవినింగ్ పెద్ద సెలబ్రేషన్ ఉంది కదా మనకి, అమ్మ సెలబ్రేషన్ చేసుకుందాం ఈరోజు అంటున్నారనమాట నాతో. సెలబ్రేషన్, క్రిస్మస్ సెలబ్రేషన్ నాతో అనడం ఎందుకు, మనం సెలబ్రేట్ చేసుకుందామని. అంటే అంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నేను నాది వదులుకుందామనే తలంపుకింత ప్రేమండి. ఊరికే సంకల్పించుకున్నావంతే, అంత ప్రేమ. అంటే ఏది లోటు చేయను నీకు, నువ్వు అనుకున్న దానికన్నా 1000 రెట్లు ఇస్తాను, నీ గమ్యం నేను అయ్యి ఉంటే. అంటే అలా అని చెప్పి మనకి ఇస్కాన్ వాళ్ళు ఊరిస్తూ ఉంటారు. ఏమని, ఇక్కడ నువ్వు సీతాఫలం ఎంత తింటే స్వర్గానికి వెళ్తే ఎంత సీతాఫలం తినచ్చు, అది కాదండి. పాపము జీవుణ్ణి దేవుడి వైపు ఊరించడానికి ఇక్కడ నువ్వు ఎంత సీతాఫలం తింటే అక్కడ ఎంత తినచ్చు, ఇక్కడ ఇంత బత్తాకాయ అయితే అక్కడ అంత బత్తాకాయ, అది కాదు. అసలు శరీరం నువ్వు కాదన్నారు మన గురువుగారు. బత్తాకాయ ఏంటండి, సమస్త సృష్టి నువ్వై ఉంటావంటే అసలు అంతటా నువ్వే ఉంటావు, నీకు భిన్నంగా అసలు ఏమీ లేదు. ఆ సముద్రం నువ్వు అవుతావు, అది ఉప్పు సముద్రం కాదన్నారండి, అది శాంతి సముద్రం, ఆనంద సముద్రం, అది అద్భుతం, అద్వితీయం. అంటే 2 లేని సుఖం నువ్వు అనుభవిస్తూ ఉంటావు. తరగని శాంతి అంటండి. మనం ఎప్పుడు శాంతిగా ఉంటామా అని ఎదురు చూస్తూ ఉంటామా, అది తరగదంట. విసుగురాని శాంతి అండి. ఇప్పుడు ఆనందం వచ్చినా కాసేపు ఆనందంగా ఉంటాం, మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం. ఈ ఆనందం కూడా ఎందుకులే బాబు, ముందు రెస్ట్ ఇంపార్టెంట్. శాంతికి మించింది ఏమీ లేదండి. ఈ ఆనందాలు దుఃఖాలు కూడా వికారాలే, శాంతికి మించింది ఏమీ లేదు.
ఆ శాంతి నీకు సైలెన్స్లో ఉంది, ఆ సైలెన్స్ నీ హృదయంలో ఉంది. తలంపులు లేని చోట నేనున్నానన్నాడు ఆయన. నీ మనసు బుద్ధి లేని చోట నేనున్నాను, అది నువ్వెలా అందుకుంటావు? ఇట్లా అక్కడ సరెండర్ చేస్తే నువ్వు ఆయన నీకు రివీల్ చేస్తాడు. మన చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. ఆ తాళం ఆయన ఓపెన్ చేస్తాడు ఎప్పుడు నువ్వు సిన్సియర్గా ఉంటే. అయిపోయింది. మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. రాముడి మీద, అరుణాచలేశ్వరుడి మీద, భగవాన్ మీద చాంటింగు, పాటలు అద్భుతంగా పాడారండి. పాడిన తర్వాత ఒక 3 లేయర్డ్ కేక్ పట్టుకొచ్చి ఆ డెకరేషన్స్ చేసేటప్పుడు గోపిక దానికి బ్యాగ్లో 4 చాక్లెట్లు ఉన్నాయి, అవి తీసి చేతిలో పెట్టింది. హ్యాపీ బర్త్డే ఉషా అని. అంటే నీకెలా తెలిసింది అన్నాను. ఊరికే పెట్టింది అది. నేను అడిగేసరికి ఓహో బర్త్డేనా అంది. అంటే ఎంత సిల్లీగా ఉంటుందో చూడండి. అంటే జీవ లక్షణాలు ఎంత సిల్లీగా ఉంటాయో. అదే ఇలా తెలియక తీసి చాక్లెట్లు ఉంటే హ్యాపీ బర్త్డే ఉషా అని చేతిలో పెడితే నీకెలా తెలుసు అంటే ఓహో నిజంగా నీ బర్త్డేనా అంది. అంటే కాదులే ఊరికే నువ్వు ఇచ్చావని నేను అడిగాను అంటేనే సరిపోయిందిలే అంది. అది ఆ కేక్ మీద మెరీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే 2 రాయించి పట్టుకొచ్చింది. సో సెలబ్రేట్ చేసుకుందామమ్మా అన్నారు కదా. క్రిస్మస్, బర్త్డే ఒకే రోజు పెట్టి కేక్ మీద 2 రాయించి ఆ సెలబ్రేషన్ మొత్తం దైవీకంగా పాటలు పాడించి, అంటే ఒక అద్భుతమైన వాతావరణం. అంటే దైవీకంగా తప్ప 2 లేని ప్రపంచంలో. అంటే ఏదైతే నువ్వు కోల్పోదాం అనుకున్నావో నీ ప్రమేయం లేకుండా నువ్వు కోల్పోయేలాగా. ఇంకా నాదేముంది అక్కడ, అంతా ఈశ్వరుడు చేస్తున్నాడు. నేనేమీ వద్దనుకున్నాను అందరికన్నా గొప్పగా, అంతటికన్నా. మనం బలూన్స్ పెట్టుకుని పిలుచుకుని చేసుకునేది ఏముంటుందండి? ఈశ్వరుడు కూర్చోబెట్టి 2వ మనిషికి తెలియకుండా నేను నీకు ఇంపార్టెంటా, నాకు నువ్వు ఇంపార్టెంట్. అంటే పరస్పరం. నీకు నేను కావాలి, నాకు నువ్వు కావాలి, ఇంక మ్యూచువల్ అది. అందుకే నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుపు స్థితి కరుణింపు అరుణాచల. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నాను నేను ఇప్పుడు దాకా. నువ్వు వచ్చి ఏం చేసావు? నా సర్వస్వం నువ్వైపోయావు. ఇప్పుడు దాకా నువ్వు వేరు నేను వేరు, నా పని అది, నీ పని ఇది. ఏదో నేను గౌరవిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను, నేను గుర్తిస్తున్నాను, అక్కడి వరకే. కానీ ఏం చేసావు నువ్వే సర్వస్వం చేసేసుకుని నాకు నువ్వు తప్ప 2 లేకుండా చేసావు. ఇప్పుడు నువ్వు నేను మిగిలావు. ఇంకా ఈ నువ్వు నేను ఎంతకాలం మిగులుతావు? నువ్వు అణిగిపో, నేను అణిగిపోతాను. ఇద్దరం అణిగిపోతే ఒకటిగా ఉంటాం, వేరు లేని తనంలో ఉంటాం. ఇంక నన్ను ఎవరు వేరు చేయలేరు, ఒకటిగా ఉండిపోదాం. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. నేను కరిగిపోతాను, నువ్వు కరిగిపో, ఇద్దరం కరిగిపోతే ఉండేదేంటి? ఒక్కటే. ఆ ఒకటిగా మనం ఉందాం. ఇంకప్పుడు మనల్ని ఈశ్వరుడి నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. ఈ శరీరంతో సంబంధం లేదు, ఈ సంసారంతో సంబంధం లేదు, ఈ పంచభూతాలతో సంబంధం లేదు. ఇవన్నీ వచ్చేపోయాయి. వీటితో మనకి పని ఏంటండి? అది కదా మనం. పోనీ ఇది నిజమైతే ఇక్కడ ఉండొచ్చు, ఇది నిజం కాదు, అసత్యం, అశాశ్వతం. ఏదైతే నిజమో అక్కడికి ఎప్పటికైనా వెళ్ళాలి. ఇప్పుడు కాకపోతే ఇంతకన్నా మంచి టైం ఏమి ఉంటుంది మనకి? సో కాలాన్ని సద్వినియోగం చేసుకుని అది మనం ఇక్కడే ఇప్పుడే అని, ఇంకా మనకి రేపు లేదన్నట్టుగా మనం ఆయన పట్ల తదేకంగా ఏకాగ్రతగా ఉంటే అసలు చాలా శాంతి ఇక్కడే పొందేయచ్చండి. జ్ఞానం తర్వాత ఆయన చూసుకుంటాడు. అసలు మన పాతే జాయ్ అయిపోతుంది, మన ప్రయాణమే అద్భుతంగా ఉంటుంది. అంటే దుఃఖం రాదా, లేకపోతే పరిస్థితులు కష్టంగా రావా, లేకపోతే మరణాలు జరగవా, అదృష్టం దురదృష్టం అన్నీ ఉంటాయి, కానీ నీకు అంటదు. ఎందుకు? నీ ధ్యాస అక్కడ ఉంది. నీ ధ్యాస ప్రపంచం మీద ఉంటే ప్రపంచం పీడిస్తుంది. నీ ధ్యాస ఈశ్వరుడి మీద నుంచి ప్రపంచం ఏం చేస్తుంది నిన్ను? సో మన దృష్టి ధ్యాస ఆయన అయితే సరిపోతుందండి. అప్పుడు సాయంత్రం అయింది. కేక్ కట్ చేసే టైంకి కరెక్ట్గా బైబిల్ తీయమన్నారు. జీసస్ క్రైస్ట్ బైబిల్ తీయమన్నారు. ఆవిడ క్రిస్టియన్ అనమాట. అవ్వడానికి క్రిస్టియన్, అరుణాచల్ వచ్చి ఓం నమః శివాయ చాంటింగ్ చేసుకుంటుంది రోజు. కానీ పాపం వాళ్ళది మరి ఒరిజినల్గా క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది కదా, చేస్తూ చదవమంటే సర్మన్ ఆన్ ది మౌంట్ చదివారు. చదవమన్నారు. అది కొండ మీద ప్రసంగం అంటారండి దాన్ని. అది చదివి అక్కడ ఏమని చెప్తాడంటే 12 మంది శిష్యులతోటి, మీరు ఎంత గొప్ప సాధనలు చేసినా, ఎంత స్థాయికి ఎదిగినా, మీరు ఎంత గొప్పవాళ్ళైనా
మీరు గనక ఈ చంటి పిల్లలు చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి కాళ్ళ దగ్గర, కపటం కల్మషం ఏమి ఉండదు కదా వాళ్ళకి, చంటి పిల్లలు. ఇలా చంటి పిల్లలు అయితేనే నాకు నా స్వరూపాన్ని అందుకుంటారు అని చేత మీ మనసు చంటి పిల్లల్లా అయిపోవాలి అని చెప్పి పిలిచారు నన్ను. పిలిచిద్దాం అమ్మ కేక్ కట్ చేద్దాం అన్నారు. ఇంక నాకు అసలు ఇంకా నా చెయ్యి పట్టుకుని ఆ కేక్ కట్ చేయించి నా నోట్లో పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. నాకు ఇంక అప్పటికే అయిపోయింది మొత్తం. ఇంక అసలు అంటే ఆ అనుగ్రహ, ఆ దయ, అనుగ్రహం, ఆ దయ, ఆ ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అయిపోతామండి. అంటే ఈశ్వరుడు నిన్ను ఇంత ప్రేమిస్తాడా అంటే నువ్వేమి నోటితో బయటికి చెప్పలేదే, నా అంతర్యామి కాబట్టి అంతా నీకు తెలుసన్న సంగతి తెలియచేసి, నీ బాగోగులు నాకన్నా ఎవరు చూస్తారు నీకు అనేది తెలియచేసి, అంత మౌనంలోనే, పైకి మాట్లాడింది ఏమీ లేదు. అంటే నీ లోపలే ఆయన, నీ లోపల బయట ఆయనే ఉన్నాడు. నీకు భయం అక్కర్లేదు, నీకు బెంగ అక్కర్లేదు, నీకు వర్రీ అక్కర్లేదు. వర్రీ ఫ్రీగా ఉండు, ఫియర్లెస్గా ఉండు, హ్యాపీగా ఉండు. మీరందరూ నా రిఫ్లెక్షన్, అంటే నా ప్రతినిధులు మీరు, అంటే నా షాడో మీరు. నేనే మీరు అని గుర్తించినప్పుడు షాడో డ్రాప్ అయిపోతుంది. అంచేత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే. మధ్యలో మన అహంకారం తప్ప ఏదీ అడ్డు రావట్లేదు. ఈ మలినాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇంద్రియాల ద్వారా మనసును బయటికి వెళ్ళిపోనివ్వకుండా ఆయన్నే కేంద్రంగా పెట్టుకుని మనం జీవిస్తూ ఉంటే ఈశ్వర సంకల్పంగా, ఈశ్వర ప్రసాదంగా మనం మన ఇంట్లో వాళ్ళని అందరినీ ప్రేమగా చూస్తూ, ఈశ్వరుణ్ణే చూస్తూ, ఈశ్వరుడు కోసమే పనిచేస్తున్నట్టుగా ఉండి నిమిత్త మాత్రంగా ఉంటే అది స్లోగా సహజంగా. నాన్నగారు అంటారు, జేబులో నుంచి మనకి డబ్బు పోయిందనుకోండి, ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళినప్పుడు ఎవరైనా పోయిందనుకోండి, పోయినట్టు కూడా తెలియదు మనకి. సో వచ్చి చూసుకుంటే వెతుక్కుంటే ఉండదంట. అలా సహజంగా నేను డ్రాప్ అయిపోతుంది. నా కరుణలో, నా దయలో, నా ప్రేమలో నీ అహంకారం కరిగిపోతుంది. నువ్వు నీ ధ్యాస నా పట్ల పెట్టు, ప్రపంచం పట్ల పెట్టకు. ప్రపంచంలో ఏం చేయాలో, ఎలా చేయాలో నేను చూసుకుంటాను, నీకు అసలు సంబంధం లేదు, పని లేదు. ఆ రోజుతో ఇంకేం అక్కర్లేదు అనిపించిందండి. అలా అని మనసు లేదా, ఉంది కదా, వికారాలు లేవా, ఉంటాయి కదా. మళ్ళీ తలెత్తిన ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఓహో ఈశ్వరుడు సజీవంగా మనం లేము, నిద్దట్లో మనం లేము. ఆయన 24 గంటలు మనల్ని కాపాడుతూ, మనల్ని చూస్తూ, ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో. మనకి తిట్లు అవసరమా, తిట్లు పంపుతాడు. తిట్లలో ఆయన చూడండి, ఎవరితోనో కొట్టిస్తాడు. ఆ కొట్టిన దాంట్లో దేవుడు కనపడ్డు మనకి. అయ్యి బాబాయ్ అది కొట్టేసింది, తిట్టేసింది అంటాం. లేదు, అక్కడ కూడా ఈశ్వరుడినే చూడు నువ్వు. అలా చూడడం మొదలు పెట్టావనుకో, నీ బాహ్య దృష్టితో కాకుండా నీ అంతర్దృష్టితో, ఉన్నది నేనే అనే దృష్టితో నువ్వు చూస్తే ఈ రెండు తనం పోతుంది. అంతా నేనే అయి ఉన్నాను, నాకు భిన్నంగా ఏమీ లేదు, నా ఈశ్వరుడితో నేను ఉంటాను. సో నువ్వు ఆత్మబుద్ధితోనే ఉండు, జీవలక్షణాలతో జీవబుద్ధితో ఉండకు. ప్రాక్టీస్ చేయాలగా. కొంతకాలం నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నానని అనిపిస్తుంది, కొద్ది రోజులు తర్వాత అది సహజం అయిపోతుంది. ఇంకా నువ్వు లేవు, అంతా ఆయన చూసుకుంటున్నాడు అనేది మనకి 100% హార్ట్కి తెలుస్తూ ఉంటుందండి. ఎప్పుడో ఆ నేను రాలిపోతుంది. అప్పుడు దాకా మాత్రం మనం యాక్టివ్గా, ఎదుగు ఈవిడి చెంగుమని గంతులేసేస్తూ ఉంటారు చిన్నపిల్లలాగా. ఏ పని ఉన్నా గబుక్కుని పరిగెత్తేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఆలోచిస్తారు నేను లెగాలా వద్దా అని. ఆ 65 years ఉన్నాయంటే ఎవరు నమ్మరు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ అంతా? 67 అంట. నాన్నగారు అందుకే ఆవిడ కర్మయోగి అనేవారు. అంటే ఎంత కర్మ చేస్తూ ఉన్నా ఆవిడ చేస్తానని ఫీలింగ్ ఆవిడకు ఉండదు, చిన్నపిల్లలాగే ఉంటారు. వాళ్ళకి నేను చేస్తున్నాననే భావన ఉండదు. అలా భావన లేనప్పుడు ఒక పని చేసేది 100 పనులు చేస్తారండి. ఎందుకంటే శక్తి ఈశ్వరుడిది. నేను చేస్తున్నానంటే రెండో పనికి టైర్డ్నెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం నేననే భావంతో చేసేది ప్రతిదీ భారమే. శరీరం నేను కాదు, చైతన్యం నేను, ఇక్కడ అసాధ్యం ఏమీ లేదు అని బాడీని, మైండ్ని పక్కన పెట్టి జీవిస్తే బోల్డ్ పని చేయొచ్చు. అది స్వార్థంతో కూడా ఉండదండి. ఈశ్వరుడికి మనం ఇన్స్ట్రుమెంట్లు అవుతాం. అప్పుడు ఆయన పని ఈ శరీరం ద్వారా జరుగుతుంది. అది దీని ద్వారా ఈశ్వరుడి పని జరుగుతుంది అనేది కూడా మళ్ళీ అహంకారమే. అది సహజంగా జరుగుతుంది, మనం చూస్తాం అంతే. సో అందరం హ్యాపీగా ఉందాం, అందరం ఆయన్నే గమ్యంగా పెట్టుకుని జీవిస్తూ సుఖంగా శాంతిగా ఉండండి అందరూ. ఏమో మొన్న స్టోన్స్ చూడు, అది చెప్తే ఆయన జాగ్రత్తగా ఇవ్వాలని జాగ్రత్తగా సర్దుకున్నారు. అందరూ డెకరేషన్ అది అంటే చిన్న చిన్న వాటిల్లో కూడా ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో ప్రతిరోజు తెలుస్తూ ఉంటుందండి.
ప్రతి సంఘటనలో ప్రతిరోజు కరెక్ట్గా కనుక అంతర్దృష్టి ఏంటంటున్నారు కదా, అంతర్దృష్టి బాహ్య దృష్టి అసలు బయటికి మనసును పంపకుండా మనని మనం చూసుకుంటూ ఉంటే ఈశ్వరుడు ఎంత అద్భుతాలు అందరికీ చేస్తున్నాడో కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నా పని మీరు చేయండి, నీ పని మేము చేస్తానన్నారు. అంటే ఏంటి, ఆయన పని ఏంటి, అసలు మన పని ఏంటి? అంతా ఆయనే కదా, క్రియేషన్ ఆయనది, పనంతా ఆయన చేస్తాడు. ఇంకా మన పనే ఉంది, మనం ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి నా పని చేయన్నారు. అంటే స్వార్థం లేకుండా నువ్వు పని చేస్తూ ఉంటే ఆయన పని చేసినట్టే. ఇప్పుడు ప్రొఫెషనల్ ఉంటుంది, నాది నేను అనుకోకుండా నేను 100% అక్కడ మైండ్ పెట్టి నేను పనిచేస్తూ ఉంటే అది యోగం. నా స్వార్థం కోసం నేను ఏది చేసినా అది యోగం కాదు, అది రోగాన్ని తీసుకొస్తుంది. స్వార్థరహితంగా నేను చేసిన ప్రతి పని యోగం అవుతుంది. ఇప్పుడు మొన్న భూటాన్ వెళ్ళినప్పుడు రాళ్ళు, మన గిరి ఉంది కదండి, జిన్నూరులో గిరి వేశారు కదా, ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటి దగ్గర నుంచి రాళ్ళు తెచ్చిపెట్టారు అక్కడ. సో భూటాన్లో ఉన్నామని తెలిసి మన సత్యనారాయణ ఫోన్ చేసి బేబీకి, మన ఇందిర గారి పాపకి నాకు చేసి, కుదిరితే కనుక అక్కడ మంచి చోట నుంచి 4 రాళ్ళు పట్టుకురండి అన్నారు. సో ఇద్దరికి చెప్పారు కదా, ఇలా చెప్పారంటేనే మీరు తీసుకుంటారు కదా అంటే నేను తీసుకుంటానులే అన్నారు. నాకు కుదిరితే నేను, మీకు కుదిరితే మీరు అంటే వాళ్ళు వీళ్ళు నలుగురు ఇంకా వసుంధర బేబీ వీళ్ళందరూ కూడా ఎందుకు తీసేసుకుందాం అన్నట్టుంటే నేను వదిలేశాను. ఇంకా ఎందుకంటే ఎవరో ఒకరు తీసుకోవాలి, ఒకళ్ళు చేస్తుంటే మనం వదిలేయచ్చు, ఇంకా మంచిది కదా, వాళ్ళు యాక్టివ్గా చేసేస్తారు అలాగూ. సో వాళ్ళు ఏం చేస్తారు, మంచి రాళ్ళు నదిలోవి పెద్దవి బాగున్నవి తీసి ప్యాక్ చేశారు. ఎయిర్పోర్ట్లో తీసేస్తారని మాకు తెలియదు, రాళ్ళు తీసేస్తారని తెలియదు. లగేజ్ జిన్నూరు పట్టుకెళ్ళాలని మాత్రం అనుకున్నవి మాత్రం చెక్ ఇన్ లగేజ్లో వేశారు. మిగతా చిన్నవి అవి అన్నీ కూడా హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టారు. నాన్నగారి కోసం జిన్నూరులో పెట్టిన రాళ్ళు మాత్రమే వచ్చినాయి, మిగతా అన్ని తీసేశారు. అంటే మిగతా రాళ్ళు ఇంట్లో డెకరేషన్ కోసం తెచ్చుకున్నాం. అది కూడా చెక్కింగ్ లోనే, అందులో లేదు. హ్యాండ్ లగేజ్ లో కొన్ని ఉన్నాయి, పక్కకి పెట్టాడు, మళ్ళీ పెట్టేశాడు, అదే అలా తీసాడు. అంటే చెక్ ఇన్ లగేజ్ లో కొన్ని, హ్యాండ్ బ్యాగ్ లో కొన్ని ఉన్నాయి. మన ఇంటికి అనుకున్నవి తీసేసి నాన్నగారి మాత్రమే చెక్ ఇన్ లో కూడా తీకుండా ఉంచాడు. అది భక్తి వృత్తమ. అలా అంటే ఆయన ఎప్పటికప్పుడు నా పని చేస్తే నువ్వు సుఖి అవుతావు, స్వార్థం లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే సుఖి అవుతావు. ఈ చిన్న నేను నాది పరిధి దాటండి, గుమ్మం దాటేసి నువ్వు క్షేత్రాలకి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను నాది అని పరిధి దాటితే విశ్వం అంతా నువ్వు అవుతావు. విశాలత్వం వచ్చేస్తే చిన్న ఇరుకు మనసుల్లో ఎంతకాలం ఉంటారండి బాబు అనేవారు. ఈ బుల్లిగాడి, ఈ దొంగనేనుగోడి కోసం ఎంత శ్రమ అండి. భగవాన్ అనేవారు అసలు ఎంత ఈ బుల్లి నేను ఈ అహంకారాన్ని పెట్టుకుని అసలు ఎలా బతుకుతున్నారు మీరు అని అడిగేవారు ఆయన. ఆయనకి జ్ఞానం ఎలా వచ్చిందిరా బాబు అని మనం అనుకుంటూ ఉంటే అయ్య బాబాయ్ సహజంగా శాంతిగా ఉన్న స్థితి వదిలేసి ఈ చిల్లర పెంకులు గాజు పెంకులు ఏరుకుంటా ఎంతకాలం ఇలాగా విసుగు అనిపించట్లేదా మీకు? అంటే ఆనంద సముద్రం నువ్వని చెబుతూ ఉంటే నా దుఃఖాన్ని నేను కంట్రోల్లో అలా ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను నేనంటూ ఉంటే నా దుఃఖం తట్టుకోలేకపోతాను నేను. అంటే జీవుడు దుఃఖపడుతూనే ఉంటాడు, ఒక్క ఈశ్వరుడిలోనే ఆనందం ఉంది. అది నువ్వని చెబుతున్నాడు. ఏదడ్డు నువ్వే అడ్డు, నీ అడ్డు నువ్వు తొలగించేసుకుంటే ఏమీ లేదు, దానికి నేను సహకరిస్తాను అంటున్నారు. నువ్వు సహకారం తీసుకుంటే సరిపోతుంది, నేనే చేసుకుంటానంటే పడంటాడు. మనం చేసుకోలేము, ఇవ్వలేము. ఇచ్చేరా బాబు, నేను మోస్తాను, ఈ సృష్టి అంతా నేను మోస్తున్నాను, ఈ బరువు నేను మోయలేనా, నేనే చేసేయాలనుకుంటామండి. అక్కడే కర్తృత్వం తీసేస్తే ఏమీ లేదు. నేను చేస్తున్నాననే భావన తీసేస్తే ఈశ్వరుడే అంతా చేస్తున్నాడు అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది ప్రతి క్షణం. మాట కూడా రాదండి అప్పుడు. ఇప్పుడు మనం మాటలు చెప్పుకుంటున్నామంటే మనకి ఇంకా అవగాహనకు రాక చెప్పుకుంటున్నాం. అవగాహనకు వస్తే ఏముండదు, సైలెంట్గా చూస్తాం జరిగేది, ఆనందం లోపల పొంగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ నేను చేయడం ఎందుకని మాట్లాడలేమండి, అంత మహామౌనం వస్తుంది. సో అక్కడికి మనం అందరం వెళదాము. మోహన్కి ఇస్తున్నానండి. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టామని అందరికీ తెలుస్తుంది, పుట్టినప్పుడు తెలియలేదు, పెద్ద అయ్యాక పుట్టినరోజు తెలుస్తుంది.
అందరికీ తెలిసినట్టే ఉషకి తెలిసింది. కానీ ఉష పుట్టినరోజు ఇంక చేసుకోకూడదు, ఇక్కడితో నా జీవితం సమాప్తం చేసుకుని ఇంకా ఈశ్వరుడి కోసమే బతకాలి. ప్రాణం ఉంది కదా, ప్రాణం ఉన్నంతకాలం ఈశ్వరుడి కోసమే బతకాలి అనే ఒక పవిత్రమైన భావన వలన తన పుట్టినరోజు ఈశ్వరుడే చేశాడు. తనని ఏమి అడగలేదు, నీ పుట్టినరోజు అని కూడా అడగలేదు. కానీ అన్నీ సమృద్ధిగా తెప్పించి కేక్ కటింగ్ చేసి, కేక్ కట్ చేయించి, కేక్ తినిపించి అన్నీ స్వీట్గా ఈశ్వరుడు చేశాడు. మనమే చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, మనమే కేక్ ఆర్డర్ ఇచ్చుకోవాలి, మనమే క్యాండిల్ తెచ్చుకోవాలి, మనమే వెలిగించుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి, మనమే కట్ చేసి తినిపించాలి అందరికి. అయితే ఇక్కడ ఏంటంటే ఫిజికల్గా ఇది కరెక్టే, అన్నీ మనమే చేసుకోవాలి. మనం చేసుకోవాలి భావన ఉన్నప్పుడు మనమే చేసుకోవాలి. నాకు పుట్టినరోజే వద్దు, ఈశ్వరుడు చాలు అని అనుకున్నప్పుడు ఈశ్వరుడు అనుకుంటాడు అలాగా పుట్టినరోజు చెయ్యాలి కదా అని ఆయన చేస్తాడు. ఆయన చేస్తే మన ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. జరిగిపోతున్నప్పుడు తెలుస్తుంది మనకి, అమ్మో మనం వదిలేస్తే ఈశ్వరుడు పట్టుకుంటాడా, ఈశ్వరుడు పట్టుకుంటే మనకి పనే లేకుండా పుట్టినరోజు గ్రాండ్గా జరుగుతుందా అని. అలాగ చేసే ప్రతి పనిలోని మనం అలా అనుకోలేం. ఎందుకంటే ఎవరి పరిస్థితి వేరు, ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో, ఎవరి ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో అలాగ మనం అందరూ అనుకోలేం. మనం ఎలా అనుకోగలిగితే అలాగా ఆ భారాన్ని ఈశ్వరుడి మీద వేసి మనం జీవించగలిగితే మన పనులన్నీ ఈశ్వరుడు చేస్తాడు తెలుస్తుంది. మనం ఏడుస్తూ పోనీ నేను భరించలేకపోతున్నాను తండ్రి, నాకు కష్టంగా ఉంది, నన్ను ఇందులోంచి గట్టెక్కించు అని అడిగినా చేస్తాడు. మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోగలం అనుకున్నప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఇంటర్ఫీర్ అవ్వడు. నువ్వు పడి లేచి ఆఖరికి ఏమీ చేసుకోలేను అన్న పరిస్థితికి నువ్వు వచ్చిన తర్వాత ఇంటర్ఫీర్ అవుతాడు. ఇంటర్ఫీర్ అవ్వడం మాత్రం అవుతాడు. నీ శక్తి నీది కాదు అని నీ చేత ఒప్పించి అప్పుడు ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు. అప్పుడు కానీ మనకి ఈశ్వరుడు వైభవం తెలీదు. మనం భాగవతం రామాయణం ఇవన్నీ వినటం తప్పేమీ కాదు, వినాలి. ఎందుకు వినాలి? విని ఈశ్వరుడు వైభవాన్ని చూడాలి. అందులో రాముడు తండ్రి మాట విని అడవికి వెళ్ళిపోయాడు, కరెక్టే, అందరికీ తెలుసు అది. కానీ అక్కడ కమిట్మెంట్ రాముడికి ఉంది అంటే అందుకే దేవుడయ్యాడు. ఆ కమిట్మెంట్ వల్ల దేవుడయ్యాడు. మనకి కూడా అటువంటి అట్లీస్ట్ సంసారంలో ఉన్న కమిట్మెంట్ అయినా ఉంటే మనం జ్ఞానం పొందగలమో లేదో కానీ శాంతిగా జీవితం వెళ్తుంది. మనకి ఆ డిసిప్లిన్ లేదు, కమిట్మెంట్ లేదు. ఈశ్వరుడు అంటే ఉన్నాడు అంతేకాని భక్తి లేదు. ఏమీ లేకుండా ఏమీ తెలియకుండా అద్వైతాన్ని కోరుకుంటున్నాం మనం, అది దొరకదు, అది అసంభవం. అంతవరకు అది పొందడానికి ఏం చేయాలో బోల్డ్ చెప్తున్నారు, బోల్డ్ మహాత్ములు బోల్డ్ సాధనలు చెప్పారు, బోల్డ్ చెప్పారు. కానీ నాన్నగారు చెప్పలేదు, అనుగ్రహించారు. మామూలుగా ఏదో చెప్పారు మనకి అడిగిన వాటికి అన్నిటికీ. కానీ మెయిన్గా ఆయన అనుగ్రహ స్వరూపుడు కాబట్టి అనుగ్రహించాడు మనల్ని, మనం అలా ఉండేలాగా చేశాడు. ఇప్పుడు ఆయన పుట్టినరోజు రేపు చేస్తున్నాం. ఆయన పుట్టింది ఎందుకో ప్రేమించడానికి పుట్టాడు ఆయన. మనం ఎందుకు పుట్టామంటే ఏమో తెలియదు మనకి. ఆయన పుట్టలేదని సంగతి ఆయనకి తెలుసు, మనం పుట్టలేదని అనుకోవట్లేదు. నాన్నగారు అన్నారు కాబట్టి అంటున్నాం. ఇప్పుడు కూడా ఈ దేహం మనం కాదు కదా, ఇప్పుడు కూడా ఈ మనసు మనం కాదు కదా. ఏంటి కాదు, శుభ్రంగా బతికేసి మనసుని దేహాన్ని వేసుకొని అది నేను కాదంటావా? నువ్వు ఒక మాట మాట్లాడితే నీకు ఉపయోగంగా ఉండాలి, నీ అనుభవంలో ఉండాలి. అప్పుడు నువ్వు చెప్పిన మాట అవతలకి పడుతుంది. ముందు నిన్ను నువ్వు చూసుకుని తర్వాత మాట్లాడు. నీ అభిప్రాయం ఎలా ఉందో అది మాట్లాడు. అభిప్రాయం ఒకటి పెట్టుకుని మాట ఇంకోటి మాట్లాడి నాకు దేవుడు అంటే ఇష్టం అంటే కుదరదు.
దేవుడు ఉన్నాడా లేడా, మనమే దేవుడు అయిపోతామని పక్కన పెడదాం. అసలు వ్యవహార జీవితంలోనే నీకు ఇసుమంత కూడా, నీ రాగద్వేషాలను కూడా నువ్వు డౌట్ చేయకుండా, నీ ఇష్టాలను కూడా నువ్వు డౌట్ చేయకుండా, నాకు దేవుడు ఇష్టం, నాకు దేవుడు ఇష్టం, నాకు పూజ ఇష్టం అంటే కుదరదమ్మా. చేసుకో, పూజ వద్దండు. ఏదో కావాలనుకుంటే అది రాదు. అసలు మనకి ఏం అక్కర్లేదు, ఆ సంగతి మనకి తెలియదు. ఎందుకు అక్కర్లేదంటే శక్తి మనది కాదు. మనకి ఏదైనా కావాలి అని అనిపిస్తుందంటే ఆ అనిపింపచేసే శక్తి ఈశ్వరుడి. ఎప్పుడైనా సరే ఏ సంఘటనలో అయినా ఏ తలంపులో అయినా మూలం దగ్గరికి వెళ్ళామంటే ఆగిపోతుంది. అందుకు భగవాన్ దేవుడు ఉన్నాడా అంటే నువ్వు ఏదైతే నేను అంటున్నావో అదేరా దేవుడు అంటే అన్నాడు. మనకి ఎక్కుతుంది అది. నేను అనేసరికి మన బాడీ నేను మోహనానే అనిపిస్తుంది నాకు. నేనంటే దేవుడని నాకేం అనిపించలేదు. ఆయనేమో ఆ నేనే దేవుడు అంటున్నాడు. మరి ఈ మోహన్ ఎవరు అని డౌట్ మనకి ఇన్నాళ్ళు విన్నందుకు రావాలి. వస్తే అప్పుడు ఆ డౌట్ క్లారిఫై అయ్యే వరకు మరి ఈ నేనెవరు అనే ప్రశ్న వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుణ్ణి ఈ డౌట్ అడగాలి మనం. సత్సంగాలు వింటే తీరుది ఈ డౌట్, ఆయన అనుగ్రహం వల్ల తీరుతుంది. ఈశ్వరుణ్ణే అడగాలి. నువ్వు ఏది డౌట్ చేస్తున్నావో అది ఈశ్వరుడు చెప్పాడు. ఇన్నాళ్ళు నువ్వు దేహం అనుకున్నావు, ఇప్పుడు ఆయన దేహం కాదని చెప్పాడు. ఇంకెవరు చెప్పలేదు ఆ మాట, ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన్ని అడగాలి. ఇప్పుడు ఒక రకమైన సాధన ఉంటుందండి. ఉష ఒక సాధన చేస్తుంది. ఆ సాధన గురించి ఉష చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. మీరు ఎలా కౌంటర్ వేసినా ఆ సాధన గురించి ఆ ఎక్స్పీరియన్స్లో ఉంది కాబట్టి ఉష చెప్పగలరు. మీ డౌట్ తీరుతుంది, అంతే కదా. ఏదైనా విషయం తెలిసిన వాళ్ళని అడిగితే మన డౌట్ తీరుతుంది. అలాగే దేహం నేను కాదని భగవంతుడు చెప్పాడు. సో భగవంతుని అడుగు. దేహం నేను కాదు అన్నది మాట కాదు, మంత్రం కూడా కాదు. అది నేనంటే స్వానుభవం. అది మనకి అనుభవంలో లేని క్షణం లేదు. మనం ఉన్నాము అని ఉండడమే దేవుడు అంటున్నాడు. అది మనకి మైండ్ అడ్డడం వల్ల అర్థం అవ్వదు. అర్థం అవ్వడానికి అవ్వదు. కానీ అంతవరకు మనం ఎవరికి భగవంతుడు చెప్పిన మాట ఏది నచ్చితే అది ఆ మాట పట్టుకుని ఆయనతోని ఆ మాటతో సహజీవనం చేయడం మొదలెడితే మెల్లిమెల్లిగా మనకి అర్థమయ్యే బుద్ధి వస్తుంది. భగవాన్ సబ్జెక్ట్ నేనవడం గురించి చెప్పి నిద్ర వస్తుంది. ఏంటి ఏముండదు, అన్ని దేవుడు అనుకోమంటే బోర్ కాదా? మనకి బోర్ కష్ట సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫేస్ చేయవలసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి భక్తి లేదు, భగవంతుని అడగడం తెలియదు. ఇన్ని పెట్టుకొని అద్వైతం గురించి ఆలోచిస్తానంటే కుదరదు. ఇందులో నువ్వు ఎలా బయటపడగలవంటే ఈశ్వరుని ఆశ్రయిస్తే తప్ప సమస్యలోంచే బయటపడలేను. అలాంటిది దేహం నేను కాదనే సమస్య నుంచి ఎలా బయటపడతాం? దేహం నేను అనుకోవడం పెద్ద సమస్య, అది అక్కడ పెడదాం. తర్వాత నీకు బోర్డు సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో పిల్లలతో సమస్య, భర్తతో సమస్య, ముందు మనకే పెద్ద సమస్య. అది మనం పట్టించుకోం. మిగిలిన వాళ్ళందరిది సమస్య అనుకుంటాం. నీకు నువ్వే పెద్ద సమస్య. వాళ్ళెవరూ వచ్చి చెప్పలేదు మేము ఉన్నామని, నువ్వే చెప్తున్నావు. లోకం ఉంది, ప్రపంచం ఉంది, దేవుడు ఉందని. ఏ దేవుడు వచ్చి మనకి చెప్పలేదు. నేనున్నానని చెప్పాడా? లేదు కదా. ఇప్పుడు నాన్నగారు చెప్పారు నేనున్నానని, ఆయన దేవుడు అని చెప్పలేదు మనకి. మనం అన్నావు నాన్నగారు దేవుడని, ఆయనేం అనలేదు. మరి ఇవన్నీ ఎవరు అంటున్నారు? ఏ శక్తితో అంటున్నావు నువ్వు ఆయన దేవుడే అని? నీకు ఎలా తెలుసు? వీటన్నిటికీ శక్తి కావాలి. లోపల ఆలోచించే స్ఫురణాశక్తి ఉండాలి. ఆ స్ఫురణే ఈశ్వరుడు. స్ఫురణ ఈశ్వరుడు కలగజేయకుండా ఎలాంటి తలంపు మనకి రాదు. ఐన్స్టీన్ అని పెద్ద శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయనేమో ఈ న్యూక్లియర్ అన్నీ కనిపించాడు, నక్షత్ర మండలాలన్నీ. ఆయన కొందరు జర్నలిస్టులు వచ్చి అడిగారంట, మీ బ్రెయిన్కి ఎలాగింత నోబుల్ థాట్స్ వస్తున్నాయి? మీరు చనిపోయాక మీ బ్రెయిన్ మాకు ఇవ్వాలి, అది ఎలా ఉందో చూడాలి మేము అమెరికా అని అడిగారు. అడిగితే ఐన్స్టీన్ అన్నాడంట, బ్రెయిన్ నాది అందరిలో అడితే బ్రెయిన్లో ఏం తేడా ఉండదు.
స్ఫురణ కలిగించేది ఈశ్వరుడు అన్నట్టు. అంటే ఈ సైన్సే జీవితం అనుకున్న వ్యక్తి సైన్స్కి అబౌవ్గా ఒకటి ఉంది అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే సైన్స్ యొక్క అంతం చూశాడు. ఇది దాటితే ఇంకా మన చేతిలో మన మేధస్సులో ఏమీ లేదు. భగవాన్ ఏం చెప్పారంటే అది దాటడమే నేను. ఎక్కడైతే నేను అన్న తలంపు లేదో అక్కడ నేను ఉన్నాను. అలాగే మనం ఏది చదివినా సరే ఆ మూలం గుర్తుకొచ్చేలాగా గురువు బోధిస్తాడు. మనకి ఈవేళ నాన్నగారి మాటలు అలాగ ప్రతి సంఘటనలోని గుర్తుకొస్తాయంటే కారణం ఆయన అనుగ్రహించగలిగాడు. ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఇంటికి వెళ్ళక మనకి గుర్తుండవు. ఎందుకు గుర్తుండవు అంటే మనం నాన్నగారు చెప్పిన మాటల్ని పంచుకుంటున్నాం అంతే. అనుగ్రహించలేము ఎవరు. అనుగ్రహించగలిగే శక్తి ఆయనదే. కాబట్టి ఆయన్ని మన హృదయంలో నిలుపుకుని ఆయన చెప్పిన మాటల్ని భక్తుల ద్వారా మన ద్వారా చదువుకోవటం ద్వారా అలాగ మననం అవుతూ ఉంటే ఆ మాట ప్రతిదీ మన అనుభవానికి వచ్చేస్తుంది. అనుభవానికి వస్తే తప్ప దేవుడు అంటే ఏదో తెలియదు. దేవుడు అంటే ఏంటండి? కనిపించడు, వినిపించడు, మాట్లాడు, ఏమి చేయడు. దేవుడు ఉన్నాడని ఎలా అంటున్నావు నువ్వు? దేవుడు ఉన్నాడో లేదో తెలీదు, కానీ ఉన్నాడని కొంతమంది ఫర్మ్గా ఉన్నారు, లేడని కొంతమంది చాలా ఫర్మ్గా ఉన్నారు. జన్మలు ఉన్నాయని కొందరు అంటున్నారు, జన్మలు అసలు లేవని కొందరు అంటున్నారు. బోల్డ్ మార్గాలు ఏంటి? ఒకటే మార్గం, అది శరణాగతి. దేవుడు ఉన్నాడు, ఒక హయ్యర్ పవర్ ఉంది, అది దేవుడు అని అనుకో, నువ్వేమనుకుంటావు అని దానికి శరణాగతి పొంది అదే శరణాగతి అంటే ఏం లేదు, అది నడుపుతుందని నమ్మటం అంతే. శరణాగతి అంటే ఏదో వదిలేసి పనులు వదిలేసి పారిపోవడం కాదు. అది ఒక అతీత శక్తి మనల్ని నడుపుతుందని నమ్మటం చాలు. ఈ నమ్మిక మెల్లిమెల్లిగా మనకి ఎవరిని ఎలాగ అభివృద్ధిలోకి తీసుకురావాలో అది ఆ నమ్మకం చేస్తుంది. ఆ పని చేశాక ఈశ్వరుడు అంటే ఏంటో అనుభవానికి వస్తాడు. ఈశ్వరుడు అనుభవం కానీ ఈశ్వరుడు ప్రపంచం కాదు. మన అనుభవంలోకి వచ్చినప్పుడే ప్రపంచం కూడా ఈశ్వరుడైన అర్థమవుతుంది. అంతవరకు మన పనులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతాం, అంతా దేవుడే అని యాదవ పనులన్నీ చేసి ఇది కూడా దేవుడే చేసాడు అనుకోవడం, అవన్నీ దానికి ఫలితం వస్తుంది. అది దేవుడు అక్కర్లేదు, ప్రకృతి ఇచ్చేస్తుంది మనకి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం కావాలనుకుంటే కత్తి మీద నడిచినట్టే ఎప్పుడూ ఎరుకగా ఉండాలి, ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. ఏంటంటే నీ మనసు ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు తన పుట్టినరోజు నేను వదిలేస్తాను, ఇంక చేసుకోను, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఫుల్ స్టాప్ అన్నది అనేసి వదిలేసింది. పుట్టినరోజు నేను చేసుకోలేదు అనలేదు. షీ లెఫ్ట్ దట్. ఎవరు పట్టుకున్నారు? ఆడు పట్టుకున్నాడు. అలాగే ప్రతిదీ. ఒకసారి పద్మగారి ఇంట్లో కూర్చున్నాం, ఆ రోజు మాత్రం గట్టిగా అనుకున్నాను, నాన్నగారు ఎలాగైనా మీకోసమే బతుకుతాను, నేను నా కోసం నేను బతుకును, మీరు చెప్పినట్టే జీవిస్తాను, నాకు జ్ఞానం కావాలి అని చాలా దుఃఖం వచ్చింది. నాన్నగారి దగ్గర కూర్చున్నాను. స్పీచ్ అంతా అయిపోయింది. ఆ శరణాగతి గురించి చెప్పారు. చెప్పి లేవటానికి నాన్నగారు నిలబడ్డారు. నాకు లేవటానికి కాలు తినలేకపోయాను. ఇలాగ నేను కాలు సర్దుకుంటుంటే తదేకంగా ఇలాగ ఆ కృష్ణుడు ఫోటో ఉంటుంది చూడు, అలా చూసి చిన్న నవ్వు నవ్వుతున్నారు. నేను వెంటనే చూసేసరికి ఆయన అలసి కాలు కుంటుకొని నిలబడిపోతే ఏమీ అనలేదు అనకుండా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలోకి వెళ్ళి ఎప్పుడు నాన్నగారు నాకు పళ్ళు అవి ఏం పిలిచి ఇవ్వరు. సుజాతికి పెద్ద అరటిపళ్ళు అర్థం ఇచ్చి బయట మోహన్ ఉంది పట్టుకెళ్ళి అన్నారు. అంటే అనుగ్రహించానని చెప్పటం మనకు అర్థం అవ్వదు కదా. మనల్ని చూశారని నేనే చూడలేదు ఆయన్ని, కానీ తర్వాత గుర్తుకొచ్చింది, అవును అలా చూశారేంటి నాన్నగారు అని. ఆ అరటిపళ్ళు అర్థం ఇచ్చిన తర్వాత మామూలుగా పళ్ళు నేను పనిచేస్తాను, అక్కడ ఇంటికి పట్టుకెళ్ళమని చెప్పారు సిన్సియర్గా. అయినా సరే నేను పనిచేశాను. నా అలవాటు ఇంటికి పట్టుకెళ్ళడం కాదు. ఆయన ఎందుకన్నారో నాకు తెలీదు. అసలు ఆ రోజు నుంచి ఆ చూపు వెంటాడింది చూడండి. అలా చూశారు అనేది తలంపే జరిగింది. దాని తలంపుగా ఎప్పుడు అదే గుర్తుకొచ్చేది, అదే స్మరణ.
స్మరణ ఆయన ఇవ్వకుండా ఏమి రాదు. చిన్న విషయమే కాదు, నాన్నగారు అనుకోవడం చిన్న విషయమేం కాదు. నీకు అటువంటి ముద్ర నీలో పడితేనే నువ్వు నాన్నగారు అని అనగలవు, ఈశ్వరా అని అనగలవు, నీకేది ఇష్టమో అది అనగలం. లేకుండా ఏం మనం అనలేం. కాబట్టి ఏ చిన్న పని కూడా మన వల్ల కాదు. దాన్ని ఒప్పుకొని భగవంతుడే చేయిస్తున్నాడని ఒకే ఒక్క నిర్ణయం, అది ఫర్మ్గా ఉండాలి. లోపల పెట్టుకొని బయట మాట్లాడుకోండి. లోపల మన ఇష్టం వచ్చినట్టు జీవించి దేవుడే చేసాడు, నాకు దేవుడు అంతా దేవుడే అనుకోవడం ఇష్టం అండి, నాకు నాన్నగారు అంటే ఇష్టం. ఎవరు అడిగారు నీ ఇష్టాలు? నువ్వు బాగుపడాలంటే నీ భావన నువ్వు పెట్టుకొని బయటపడు. దీనికి పంచాయతీ ఎందుకు? అది నాలంటోళ్ళు వింటాం. మేము మా కోవలోకి వస్తాం, చూసి తనకి ఎంత మంచి భావాలు వస్తున్నాయి అనుకోండి, వీళ్ళు వదిలేయడం. మీ భావాలు పట్టుకొని మేమే అలాడతాం, మీరు శుభ్రంగా వెళ్ళిపోతారు. మేము ఎక్కడ ఉంటాం? వాళ్ళు ఎంత గొప్ప భక్తులో అనుకోవడం దగ్గరే ఉంటాం. నువ్వు స్మరించవు దేవుడిని. వాళ్ళు స్మరించమని చెప్పిన దాన్ని వాళ్ళకి సొంతం అని వాళ్ళకి ఇచ్చేస్తాం, మనం వదిలేస్తాం. ప్రహ్లాదుడి గురించి ఒకసారి నాన్నగారు గొప్పగా చెప్పారు. అందరూ ఏడుపు ఆ భక్తి విని. నాకేమనిపించిందంటే, ప్రహ్లాదుడికి నువ్వు భక్తి ఇచ్చావు కాబట్టి వాడు భక్తిగా ఉన్నాడు, అది పెద్ద గొప్ప. నాకు ఇవి నేను ఉంటాను. శక్తి నువ్వు పెట్టి బొమ్మకి ప్రాణం పోసి బొమ్మకు ప్రారంభం అంటు కట్టి దేహం నేనని తలంపు పెట్టి నువ్వు లీల ఆడుతూ మమ్మల్ని సాధన చేయమంటావు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ప్రహ్లాదుడికైనా సొంతం భక్తి, మాకు కాదా అని తిరగబడండి, పర్వాలేదు, భగవాన్ ఏమంటారు. ఆ తిరుగుబాటులో ఉన్న నిజాన్ని, ఆ లాజిక్ని ఈశ్వరుడే ఇస్తాడు. అది దాన్ని పట్టుకుని జ్ఞానమే ఇచ్చేస్తాడు. ఏదైతే హృదయంలో ఇందాక ఉష చెప్పింది, శాంతి వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, అది అనుభవానికి వస్తే కనుక చెప్పలేం దాని గురించి. అది అనుభవంకి వస్తే ప్రపంచం కావాలి, ఉన్నట్టే తెలియదు మనకి. అది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అది తలంపు కాదు. అది ఇలా ఉంటుందని చెప్పడానికి తలంపునే చెప్పలేం కదా ఇలా ఉంటుందని. అలాంటిది స్వరూపమైన ఉండటం అనే స్థితి ఎలా ఉంటుందో చెప్పటం చాలా కష్టం. కాబట్టి జ్ఞాని కూడా చెప్పలేక అనుగ్రహించేస్తాడు. ఇప్పుడు నేనెవడం దగ్గరికి కానీ వచ్చావంటే అనుగ్రహించినా నువ్వే. ఇప్పుడు ఉష పుట్టినరోజు జరిగింది కాబట్టి వైభవంగా చెప్పింది. ఉష పుట్టినరోజు జరగకపోయినా అది అంత వైభవంగా ఉంటుంది. జరగకపోతే నేను వద్దనుకున్నాను కాబట్టి ఇంక చేసుకోను అని పట్టుకుని ఏలాడరు. వద్దనుకున్నారు అంతే. నేను వద్దనుకున్నాను అంటే వద్దనుకోవడంతో తాదాప్యం వస్తుంది. అలా కాకుండా ఏది జరిగినా అట్లీస్ట్ మామూలుగా అయినా ఇది ఈశ్వరుడే కదా చేశాడు అనుకోవడానికి ఖర్చు ఉంది. చిన్న విషయమే కాదు, ఎంత చిన్న విషయమైనా మనకి పెద్ద విషయంగా అనిపించినా ఈశ్వరుడికి అంత దుమ్ముదూలే. కాబట్టి మనం ఏదైనా ఏడిస్తే వెంటనే అనుగ్రహించగలి. ఇది పెద్ద ప్రాబ్లం ఏంటది? మనకి ఎలా ఉంటుంది? పరిమిత బుద్ధి వలన అది మనకి పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నీళ్ళు వదిలేస్తాం, పల్లానికి వెళ్తుంది, అడ్డు పెట్టుకుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది, వెళ్ళి ఒక దగ్గర స్టాగ్నెట్ అయిపోద్ది. అలాగే మనకి ఎక్కడో దగ్గర అడ్డు ఉంటుంది, మనసు అనే అడ్డు దగ్గర మన దుఃఖం సుఖం అన్ని స్టాగ్నెట్ అవుతున్నాయి. అది వదిలేసామంటే ఈశ్వరుల్లో చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది? మన సుఖ దుఃఖాలన్నీ ఈశ్వరుల్లో కలుస్తాయి, వెళ్ళి మనకి పెయిన్ ఉండదు. స్టాగ్నెట్ అయ్యేసరికి ఇంక కంపు వస్తుంది కదా. అలాగే స్టాగ్నెట్ అయ్యేసరికి మనకి పెయిన్ వస్తుంది. కాబట్టి ఈశ్వరుడే ఉన్నాడు. అది ఎవరికి ఎలా నచ్చితే అలాగా, ఇలాగే అనుకోండి అంటానికి లేదు. ఎవరి మెంటల్ మేకప్ ఎలా ఉంటుందో, కొంతమంది విచారణకి ఇష్టపడతారు, కొందరు శరణాగతికి ఇష్టపడతారు. మెయిన్ శరణాగతే. శరణాగతి వల్లనే అన్ని మార్గాలు తెలుస్తాయి. శరణాగతి చిటారు కొమ్మ. శరణాగతి జ్ఞానానికి భిన్నం కాదు. శరణాగతి పొందినప్పుడు మనల్ని మనం కోల్పోతూ ఉంటే బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. అది విచారణ చేస్తుంది, నిజమా అబద్ధమా. భగవంతుడు ఇలా జీవించమన్నాడు మనల్ని, మనమేంటి ఇలా జీవిస్తున్నాం? భగవంతుడు దేహం నేను కాదని చెప్పాడు, మనమేంటి దేహం నేను అనుకుంటున్నాం?
భగవంతుడి మమకారం పెట్టుకోవద్దు అన్నాడు. మనమేంటి మమకారాన్ని పెట్టుకుని అది ప్రేమను వేరే అనుకుంటున్నాం. ప్రేమ కాదు, మనవన్నీ లైక్లు, లవ్లు కాదు. లవ్ ఒక వర్డ్ కాదు చెప్పటానికి, అది ప్రేమిస్తుంది అంతే. అవన్నీ ఈశ్వరుడి గుణాలు. ఇప్పుడు మనకి ఉన్నవి మనకి దెయ్యం గుణాలు ఉన్నాయి, దైవ గుణాలు లేవు. కాబట్టి దెయ్యం గుణాల నుంచి ఎలా బయటపడాలా అంటే బయటపడలేం. రాక్షమాడు కాళ్ళు పత్తి పడుకుని ఏడవలసిందే, బాబోయ్ నన్ను కడతీర్చు తండ్రి అని. ఇంతకు మించి భగవంతుడి గురించి చెప్పటానికి కూడా ఏం లేదు, మనం చేయటానికి ఏమీ లేదు. మనం ఏడుస్తున్నప్పుడు కూడా పోనీ ఇంత ఏడిపిస్తున్నావు కదా, ఎలాగోలాగా తీసేయి బాబు అని అనాలి, ఆయన్నే అడగాలి. ఆ ఏడుపు కూడా ఆయన ఇవ్వకుండా రాదు. ఏది ఈశ్వరుడు ఇవ్వకుండా మంచి రాదు, చెడు రాదు. అందుకే మనల్ని బొమ్మలు అన్నాడు. మన బొమ్మల్లాగా ఉన్నామండి, లేదు కదా. మనం ఆడుతున్నాం పాడుతున్నాం అంటే తాడు ఈశ్వరుడి దగ్గర ఉంది, ఆయనే ఆడిస్తున్నాడని మనకు అనిపిస్తుందా? లేదే. ఏడుపు వస్తే ఏడుస్తున్నాం, అమ్మో ఇది తలంపే కదా, ఇది ఈశ్వరుడే కదా అనుకోగలమా? అనుకోలేం. పెళ్ళి వస్తుంది, ఇంట్లో సరదా పడిపోతాం, ఓ షాపులన్నీ మనవే. అక్కడేమైనా ఈశ్వరుడు గుర్తుకొస్తాడా? ఆకర్షింపబడుతున్నామని అనిపిస్తుందా? ఫుల్గా ఎంటర్టైన్మెంట్లో ఉంటున్నాం, షాప్ అంతా తెచ్చేస్తున్నాం ఇంటికి. ఇది కావాలా వద్దా? అసలు ఇంగితం ఉందా మనకి? పెళ్ళిళ్ళకి 50,000 రూపాయలకి చీర కొంటున్నారు, ఒక్కసారి కట్టుకుంటున్నారు, అది పెళ్లి రోజే. తర్వాత మళ్ళీ రిపీట్ అయిపోద్దంట. ఇంకెవరికి పెళ్ళైనా వీళ్ళు ఇంకో 50,000 చీర కొంటున్నారు. ఎటుపోతుంది ప్రపంచం? మన ఆలోచన విధానం ఎలా ఉంది? మనకా ఈశ్వరుడు దర్శనం ఇస్తాడు అని మనల్ని మనం బేరీ చేసుకోవాలి కదా. ఎవరిదైనా నగ చూస్తే బాగుంది, అలాంటిదే చేయించుకో, నువ్వు కూడా సలహా ఇస్తాం. ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది, దానికి మనం కొంచెం ఆద్యం పోస్తాం. దానికన్నా బాగుంది వాళ్ళ ఇంట్లో, అది చూడండి ఇంకా బాగుంది డిజైన్. ఎటు వెళ్తున్నావు? నీకు భక్తి ఉందంటే నమ్మమంటాడా? నేను భక్తురాలంటే ఈశ్వరుడు నమ్ముతాడా? కాబట్టి మనకి ఉందో లేదో మనం చూసుకుని మనకి మనమే చూసుకుని బాగుపడాలి. కానీ ఇది ఎవరో చెప్పడం వల్ల రాదు. చెప్పింది మనం చేయలేం కూడా. మనకంటే ఒక సహజ లక్షణం ఉంటుంది, దాన్ని బట్టి ఈశ్వరుడి మీద భారం వేసి జీవిస్తే ఈ జన్మకు కాకపోతే ఏదో జన్మలో ఎప్పుడో ఒకసారి కడతీరే ఛాన్స్ ఉంటుంది. లేకపోయినా ఛాన్స్ ఉంటుంది, ఎప్పటికైనా సముద్రంలో కదా. ఏమో ఎన్ని జన్మలు వస్తాయో తెలియదు మనకి. ఇప్పుడు నాన్నగారు ఇంత క్లోజ్గా మనతో ఉన్నారు. మన వంటింట్లోకి వచ్చేసేవారు, మన కూడా భోజనం చేసేవారు, కూర ఇది వేసుకో బాగుంది ఇది అనేవారు. నీకు పాకం గారు ఇష్టం కదా, ఇంత 2 వేసుకో అంటారు. ఇలా ఉన్నారు. గురువులు ఎవరు అలా ఉండరు. ఎందుకంటే నాన్నగారు తన ప్రేమని వ్యక్తం చేయడం కోసం ఎన్నో చేశారు. మనకి వ్యక్తం అవ్వలేదు, ప్రేమ వ్యక్తం అవ్వలేదు. నాన్నగారు నన్ను అలాగన్నారు, నాన్నగారు నన్ను అలాగన్నారు, అక్కడే ఆగిపోయాం. వినేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అబ్బాయి ఎంత గ్రేట్ నువ్వు అంటారు. అంతేగాని ఎవరి దగ్గర వాళ్ళు ఉండి బాగుపడడం మనకు తెలియట్లేదు. మ్యాక్సిమం భగవాన్ చెప్పింది ఇదే, ఎక్కడ నువ్వు ఆకు, దేవుడి దగ్గర కూడా నువ్వు వెళ్ళొద్దు, నిన్ను నువ్వు చూసుకో. ఏదో ఒక రోజు నువ్వేంటో నీకు తెలుస్తుంది అని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక సత్పురుషుడు దర్శనం వలన మాత్రమే మనకి అంతర్ముఖ స్థితి వస్తుంది, లేకుండా రాదు. మనం చదివి పూర్వజన్మలు అవి చెప్తున్నారు, నాకు తెలీదు. కానీ భగవాన్ని నేనేం అడుగుతానంటే, పూర్వజన్మలు గొడవ రాబోయే జన్మలు గొడవ నాకు చెప్పు, నాకు తెలీదు. ఇప్పుడు నాకు పెయిన్గా ఉంది, ఇప్పుడు నాకు నొప్పి పెడుతుంది. నీకు ఆ జన్మలో చెయ్యబట్టి ఈ నొప్పి వచ్చింది, ఈ స్టోరీ వద్దు. ఇప్పుడు నా నొప్పి తీయగలవు కాబట్టి తీయి, తర్వాత బోధ చేతువుగా. అసలు మనకు కావాల్సిందే మనం అడగడం తెలియట్లేదు మనకి. నాన్నగారు చెప్పారు, మీ బుద్ధి మంచిది కాదని దాన్ని బాగు చేయమని మీరు అడగట్లేదు. ఎక్కడ ఆత్మజ్ఞానం? ఒక్క సద్గురువు దయ వలన మాత్రమే మనసు అశాంతిగా ఉంటుందని. మనసు చాలా సౌరీసమ్మ గారు అంటే మనసే కంపు అన్నారు. మనసే సర్వ అనర్థాలకి కారణమని ఒక్క సత్పురుషుడు సహవాసం వలన మాత్రమే అర్థమవుతుంది.
అప్పుడే మనల్ని మనం బేరీ చేసుకుని బాగు చేసుకోగలం. ఆ శక్తి కూడా ఆయనే ఇస్తాడు. ఒకసారి అన్నారు, నిన్నెవరు వచ్చి బాగు చేయరు, నేను నువ్వే బాగు చేసుకోవాలన్నారు. ఏ మాట విన్నా మాట్లాడుకుంటాం. అదేంటి నువ్వేదో బాగు చేస్తావని నీ దగ్గరికి వచ్చాను, నాలో చాలా మళ్ళీ ఉంది నాకు తెలుస్తుంది, నువ్వు బాగు చేస్తావని నీ దగ్గరికి వస్తే నువ్వేంటి నన్ను బాగు చేసుకోమంటున్నావు, నా శక్తి నీది కదా, అదెలా సాధ్యం భగవాన్ అంటే నాన్నగారు అన్నారు, నువ్వు బాగుపడే శక్తిని నీకే ఇస్తాడు, నీకు అటువంటి తలంపులు వచ్చేలా చేస్తాడు, నువ్వు బాగుపడేలాగా ఈశ్వరుడే శక్తిని ఇచ్చి తనకి సంబంధం లేనట్టు ఉంటాడు ఈశ్వరుడు అన్నారు. మరి బాధకి సరిపోయింది కదా నిన్ను నువ్వే బాగు చేసుకోవాలని. వాడు కనిపించడు ఇక. కాబట్టి మనం సద్గ్రంథ పఠనం చేస్తూ అమృతవాక్కులు సరిపోద్దండి, మన ప్రార్థనకి అక్షమణమాల సరిపోద్ది, మనకి స్తోత్రం చేయాలంటే భగవాన్ అష్టోత్తరం సరిపోద్ది, చాలు జన్మధన్యం అయిపోద్ది. అవన్నీ చెయ్యగా జరిపిస్తాడు. అది నేను చెయ్యమన్నానని ఎవరు చేయలేరు. ఎవరు అలవాటు బట్టి వాళ్ళకి ఎవరికి ఏది ఇష్టమో అది గమ్యం పెట్టుకుని ఆ పని చేయటం వల్ల ఏదో రోజు మనకి దారి సుగమం అవుతుంది. కాబట్టి మనం నమ్ముకుని ఈశ్వరుని విడిచిపెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈశ్వరుడే సర్వం అని జీవించటం వలన జ్ఞాన సంగతి రాదు కానీ శాంతిగా జీవితం వెళ్తుంది. అంతవరకు 100% నిజం. ఎందుకంటే మనకి తెలియని విషయాలు మనం మాట్లాడకూడదు. మళ్ళీ జన్మ ఏమొస్తుందో, మళ్ళీ ఈయనే వస్తారో రా, ఇవన్నీ మనకి తెలియదు. ఇప్పుడు ఈ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడు విషయం వరకు మాట్లాడుకుని సుఖంగా ఎలా జీవించగలమో అలా జీవించడానికి పాహి మాము రక్ష మాము అని ఆయన కాళ్ళు పట్టుకు బతికేద్దాం. ఏదో రోజు కడతేద్దాం. ఉందాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ప్రాక్టికల్ బ్యూటిఫుల్ తెలియదు కానీ అంటే ప్రాక్టికల్ ఇస్ బ్యూటిఫుల్. అది కరెక్ట్. గాల్లో మేడలు కట్టడం కాదు కానీ నిత్య జీవితం ఎలా ఉండాలి, మనం ఏది రియల్ అంటే ఊహించుకుని చెప్పడం వేరు, ప్రాక్టికల్గా జీవించడం వేరు. సో ప్రాక్టికల్స్ అయితే కదా మీకు తెలిసేది. ఇప్పుడు ఎంబీబీఎస్ ఏదైనా చదువు చదివేసావు అనుకోండి, చదవడం అంతా ఒక ఎత్తు, ఉద్యోగం చేయడం ఒక ఎత్తు. ఉద్యోగం చేసిన తర్వాతే నీకు తెలుస్తుంది ఎంతవరకు నువ్వు అప్లై చేస్తున్నావు, నీకు ఎంత సొంత బుద్ధి ఉండాలి, ఎంత కామన్ సెన్స్ ఉండాలి. నీకు కేవలం చదివిందే కాకుండా జీవితానుభవం కూడా నీకు ప్రాక్టికల్గానే వర్క్ చేసినప్పుడే తెలుస్తుంది. అలా అభ్యాసం అంటే మననం, శ్రవణం మననం అభ్యాసం చేసినప్పుడే మనం ప్రాక్టికల్గా స్పిరిచువాలిటీని జీవిస్తామండి. మాటలు చెప్పుకున్నంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మామూలే. కానీ అది అభ్యాసం చేస్తే అంటే చెప్పింది వింటూ అది మళ్ళీ మననం చేసుకుని అది ఆచరణలోకి వస్తేనే దాని సుఖం శాంతి మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలి మనం అందరం. గ్రౌండ్ రియాలిటీస్ని అందుకే మర్చిపోద్దంటూ ఉంటారు. ఎంత అద్వైతం గురించి వింటూ ఉన్నా కూడా బేస్ ఫౌండేషన్ అంటే త్రికరణ శుద్ధి లేకుండా లోపల తూకం పెరగదు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నువ్వు అది మాట్లాడాలి, ఏదైతే మాట్లాడుతున్నావో అది నువ్వు చెయ్యాలి. ఇది నువ్వు డే టు డే లైఫ్లో నువ్వు ప్రాక్టీస్ చేయవలసిందే. ఎందుకంటే తూకం పెరగాలి, క్వాలిటీ పెరగాలి లోపల. క్వాలిటీ పెరిగితేనే, తూకం పెరిగితేనే నీకు అర్హత వస్తుంది. సో అర్హతను సంపాదించుకోవడానికి మనం ప్రాక్టికల్గా జీవిద్దాము. అండ్ పాట పాడకుండా ముగించడం ఎవరికి ఇష్టం ఉండదు, బోహర్ ఉంటుంది. సో ఒక పాటతో ముగిస్తే బాగుంటుంది. ఓం శ్రీ నాన్న పరమాత్మే నమః. రేపు పుట్టినరోజు జిన్నూరులో ఉందండి. జిన్నూరులో కార్యక్రమం పుట్టినరోజు ఆరాధన అందరూ ఆహ్వానితులు. అండ్ దాంతోపాటు ఇప్పుడు భీమవరం చాలా బాగా చేసుకుంటున్నారు. టీచర్ని మనం భీమవరం ఏంటి, నరసాపురం ఏంటి, ఎక్కడ వాళ్ళైనా కూడా వస్తే పిలిపించి ఇక్కడ హాల్లో చెప్పిస్తున్నారు. అలా ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఇలా కలిసికట్టుగా ఉండి, అంటే నాన్నగారు మన అందరినీ ఉద్దేశించుకుని ఒక కోడి పిల్లల్ని దగ్గరికి చేసుకుని ఎలా అయితే రక్షించారో అలా ఆయన శరీరం అప్పుడు ఉంది ఇప్పుడు లేదు అని కాదు, ఆయన ఎప్పుడూ ఉన్నారు. కాబట్టి మళ్ళా జీవుడు కాదు, ఆయన ఈశ్వరుడు కాబట్టి అంతటా ఉన్నది ఆయనే. కాబట్టి ఆయనని మనం జ్ఞాపకం చేసుకుంటూ వీటిలో పార్టిసిపేట్ చేయడం అనేది అది కూడా సుకృతం అండి. సో దీన్ని అశ్రద్ధ చేయొద్దు. అంటే పిలిపించే వాళ్ళు ఎంత ఇష్టంగా పిలుస్తున్నారో, వచ్చేవాళ్ళు ఎంత ఇష్టంగా చూస్తారో, వచ్చి వారానికి ఒకరోజు 15 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు అందరూ పాల్గొని
అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే అది ఐకమత్యంగా ఉండడం అదొక ఆనందం. విడివిడిగా చేసుకోవడం కన్నా ఐకమత్యంగా చేసుకునే దాంట్లో ఆనందం ఎక్కువ ఉంటుంది. సో అందరూ దీంట్లో భాగస్వాములమే. అంచేత అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చేసుకుందాం అన్ని ప్రాంతాల్లో. ఇది మన సంజయ్ కూడా పాపం చెప్పమన్నారు. హైదరాబాద్లో ఇలాగ 10 మంది కలిసి అకేషన్స్ పెట్టి నాన్నగారు భక్తులు అందరూ అన్ని చోట్ల ఉన్న వాళ్ళు మళ్ళీ అటు ఇటు కాకుండా ఎవరింట్లో వాళ్ళు కాకుండా ఒక చోట అందరం కేంద్రంగా పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందని హైదరాబాద్లో ఎప్పటి నుంచో చేస్తున్నారు. అలా అన్ని ప్రాంతాల భక్తులు, మన భక్తులు చిన్న భిన్నంగా కాకుండా యునైటెడ్గా ఉండి ఒక చోట కలుస్తూ ఉంటే బాగుంటుంది. అందరూ సమానంగా హక్కుదారులు కదా, అందరికీ సమానమైన హక్కు ఉంది. సో పార్టిసిపేషన్ కూడా సమానంగా ఉంటే బాగుంటుంది. ఏదో ఒకళ్ళు చేస్తున్నారు, ఏదో వాళ్ళు చేస్తున్నారు బాగుంది అనుకోకుండా అందరం మనం అంటే మన పేరెంట్స్ షష్ఠపూర్తి చేసామనుకోండి అందరం కలిసి చేసుకుంటాం కదా, అలాగే గురువు గారిని మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంది అందరూ అంటే అందరికీ ఒక పద్ధతిలో చేయాలని లేదు. మీరు పాట పాడగలరు, లేకపోతే మీరు ఒక మాట చెప్పగలరు, లేకపోతే ఒకళ్ళు ఇంకొకళ్ళు ధనం ఇవ్వగలరు, లేకపోతే ఒకళ్ళు పువ్వులు తేగలరు. సో అందరం కాంట్రిబ్యూట్ చేసామనుకోండి, అందరం కలిసి ఆరాధిస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏదో ఒకళ్ళ సొంతం కాదు కదా ఆయన, మన అందరి సొంతం ఆయన. అలాగే అది కరెక్ట్ ఉషా. అందరూ కలిస్తేనే పని అందంగా ఉంటుంది. మీకు వినాయకుడిని పెట్టినట్టు మా ఇంట్లో నేను సత్సంగం చేసుకుంటాను, మీ ఇంట్లో మీరు చేసుకుంటుంటే ఎలా ఉంటుంది? మనకే ఉంటుంది. షేరింగ్ ఎక్కడ ఉంటుంది? అది ఉండదు కదా. అలాగా నాన్నగారు కూడా ఈ మాట చెప్పారు, అందరూ కలిసిమెలిసి అక్క చెల్లెళ్ళలాగా జీవించండి అని చెప్పారు. జ్ఞానానికి అలాగ ఉంటేనే మనం కలుపుకోగలం. పక్కింటి వాళ్ళని కలుపుకోలేవు, నువ్వు జ్ఞానానికి ఎలా కలుపుకుంటావు? సృష్టిని కలుపుకోలేము. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట గెలవకుండా రచ్చ గెలవలేమండి. ఇంట్లో నువ్వు గెలవకుండా నువ్వు గెలవకుండా బయట నువ్వు గెలవలేవు. ఇల్లు వదిలేసి తిరుపతి వెళ్ళి సేవ చేస్తాను, అరుణాచలం వెళ్ళి సేవ చేస్తానంటే గెలవలేవు. నీకు ఎక్కడా నచ్చదు. మనం అనుకుంటున్నాం తిరుపతి వెళ్ళి సేవకి వెళ్ళారు ఒకరు, అంటే వాళ్ళు ఎక్కడ వేస్తే అక్కడ పని చేయాలట. చెప్పుల స్టాండ్లో వేసారు తీసుకెళ్ళి ఒకళ్ళని. అన్ని చోట్ల ఇస్తారు, అందరికీ ఇస్తారు. ఒక్కొక్కసారి చెప్పుల స్టాండ్లో ఇస్తారు, నచ్చలేదు. నేను సేవ చేయడానికి వస్తే చెప్పుల స్టాండ్, మరి చెప్పులు కూడా సేవే కదా. మనకి కనీస అవగాహనే ఉండదు. సేవాభావం వెళ్ళిపోవడం, వాళ్ళు సేవ చేయమంటే నచ్చకపోవడం. ఇలా అదే అందుకే చెప్పాను, మీరు ఎందుకంటే అలాగా పడిపడి వెళ్తారు. మరి సేవ అంటే అన్నీ వస్తాయి, వెళ్ళకండి అనవసరంగా. దేవుడి దగ్గర శాంతి కోసం వెళ్తున్నారు, సేవ చేసి అశాంతితో వస్తున్నారు. మీకు కావాల్సింది దొరకనప్పుడు ఎందుకు వెళ్ళడం అక్కడికి? ఒక అమ్మాయితోని ఏదో సత్సంగంలో చెప్పారట, వాళ్ళ అత్తగారికి షుగరు. తనేమో వాళ్ళకి ఎలా అనుకూలమో అలాగా, అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఏమి చేసుకోలేకపోతే స్మెల్ వస్తుంది, అందుకని క్రానిక్ షుగర్. సో మేడం మీద ఆడింట్లో ఒక రూమ్లో పెట్టుకుని టైంకి ఆవిడకి అన్ని పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళకి ఎలాగ అనుకూలం ఉందో అలా చేస్తారు. ఈ సత్సంగంకి వెళ్తే అలా చేయకూడదు, అలా వేరుగా పెట్టచ్చా అత్తగారిని అని అన్నట్ట. దీనికి భయం వేసేసింది. ఎందుకంటే దేవుని యందు భయము జ్ఞానం ఒక మూలము. ఈశ్వరుడు ఎక్కడ తోసేస్తాడో మనల్ని. అత్తగారిని వీళ్ళు చెప్పినట్టు చూసుకోలేం మనం. అప్పుడు అడిగిన ఆంటీ ఇలా చెప్తున్నారు ఏం చేయాలి, నువ్వు ఆ సత్సంగానికి వెళ్ళకన్నాను. నీకు ఎలా నచ్చుతుందో అలా చూసుకో మీ అత్తగారిని. వాళ్ళేం వచ్చి చూడరు కదా. మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా చూస్తాం, మన పరిస్థితి ఎలా ఉంటే అలా చూస్తాం. ఇప్పుడు మా మామగారు బెడ్ రిడన్ అయ్యారు. నాకేమి మా నర్సుల్ని పెట్టి చేసేంత ఆర్థిక స్థోమత నాకైతే లేదు అప్పుడు. అలాంటప్పుడు నాకు తెలిసినట్టు నేను చూస్తాను. మీరందరూ వచ్చి ఇలా చేయి అలా చేయండి, మీరు తీసుకెళ్ళి చేయండి. నాకు తెలిసినట్టు నేను చూస్తాను. ఈ 2 గదులు ఇళ్లలో స్మెల్ వస్తే జాగ్రత్తగా ఉండాలి, శుభ్రం చేసుకోవాలి. ఎంత పని ఉంటుందండి, నువ్వు సలహా ఇవ్వడానికి వచ్చావు, చేతనైతే సాయం చేయి. ఎవరికి తగినట్టు వాళ్ళు చూసుకుంటాను. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళదే. ఎవరో చెప్పారని దేవుడే మనల్ని చేయడు, దేవుడే చేయిస్తున్నాడు ఇలా పని. నాకు ఇలా చేయిస్తున్నాడు, ఇలా చేస్తాను. ఆ ధైర్యం శరణాగతి వలన వస్తుంది, లేకుండా రాదు.
ఎవరైనా చెప్తే భయం వేస్తుంది అంటే శరణాగతి లేదని అర్థం. మీకు ధైర్యం రావాలంటే ఈశ్వరుడే అని ఫర్మ్గా ఉండాలి. అది ఆయన ఇచ్చిన అనుభూతి వల్ల మనకి అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా కొంచెం ఒక రోజు ముందు వెనక అవుతుందేమో కానీ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను గురించి కదా భగవాన్ చెప్పాడు, మురుగునని అన్నాడు, నేనను సత్యం నీవే రమణ, నేనను సత్యం నీవే రమణ, జ్ఞానము పొందగా మనసు వెదికితే, నేనను సత్యం రమణ, నేనెవరన్నది విచారించునప్పుడే నాలో నిండేవు జ్ఞానేశ్వర, నేనెవరన్నది విచారించునప్పుడే నాలో నిండేవు జ్ఞానేశ్వర, నేనను సత్యం నీవే రమణ, జ్ఞానము పొందగా మనసు వెదికితే, నేనను సత్యం రమణ, మనసే లేని సద్గతి సాధ్యమా స్వామి, అది కాని పని, మనసే లేని సద్గతి సాధ్యమా స్వామి, అది కాని పని, నిత్యము వేడెద నా మొర వినుమా, సద్గతినే రమణ సాధించెద, నిత్యము వేడెద నా మొర వినుమా, సద్గతినే రమణ సాధించెద, నేనను సత్యం నీవే రమణ, జ్ఞానము పొందగా మనసు వెదికితే, నేనను సత్యం రమణ. Thank you. Thank you. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్,